దాసరి వాసంతి సాహిత్య. సో బండి శ్రీకాంత్. సో ఈ రెండు చేంజెస్ ఏంది? బండి దాసరి. సో ఏపీ మొత్తం చూసుకుంటే చాలామంది అసలు జగన్ అభివృద్ధి చేయలేదు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో వాటిపైన మీరు ఏం మాట్లాడారు? ప్రజలు అంటున్నారా? ప్రజలు అంటున్నారు కదా చాలా మంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారా? జనసేన పార్టీ నాయకులు అంటున్నారా? ప్రజలు అంటున్నారు, అందరూ అంటున్నారు. పేద ప్రజల్ని అడుగుతాం. ఓకే, సో అనంతపూర్లో నేను చెప్తా. సరే, ఒక చిన్న పాయింట్ అడుగుతాను, చెప్పండి శివ గారు. అంతర్గత విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? సో వాళ్ళు రాంగ్ తీసుకెళ్తున్నారు కదా. సో మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో యువతకి జాబ్స్ ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేయడం మీకు ఇష్టం లేదనుకుంటా. సో భయం వేస్తుందా మీకు వైసీపీ వాళ్ళకి? ఏమంటున్నారు? ఆ పదం చెప్పడానికి కూడా మేము ఆలోచిస్తున్నాం. సో ఇప్పుడు వైసీపీలో ప్రెజెంట్ అంటే ఎమ్మెల్యేలను మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను వేరే దగ్గరికి, వేరే ఎమ్మెల్యేలను ఇక్కడికి వేయడం జరుగుతుంది. సో దానివల్ల వైసీపీకి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుంది? సరే, మీ మనసు మీద ఒట్టేసుకొని చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. సో ఆయనని ఎక్కడికి చేంజ్ చేయబోతున్నారు? చేంజ్ చేస్తారా, చేయరు? కొంతమంది ఎమ్మెల్యేలు మంచి చేయడం జరిగింది. సో వాళ్ళని అటు ఇటు చేస్తే అక్కడ అభివృద్ధి చెందకుంటే ఇక్కడ ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడ చేస్తారని చెప్పడం జరిగింది. సో అనంతపూర్ ఆల్రెడీ అభివృద్ధిలో ఉంది కదా. ఏ సమస్య వచ్చినా ఈయన తొందరగా నమ్మేస్తారు. అంటే ఈ పక్కన ఉన్నది శత్రువు అయినా ఇంకొకరైనా వాళ్ళు ఏదైనా చెప్తుంటే కూడా నమ్మేస్తారు. ఈవెన్ ఈ ఇంటర్వ్యూ చదువుతున్నా వాళ్ళే నా గురువులు. ఎవరు నా ఓటాన్ని చూడాలనుకున్నారో వాళ్ళే నా గురువులు. వాళ్ళని ఎప్పటికీ అభిమానంతోనే చూస్తారు. ఎప్పుడైతే పార్టీలు మారుతారో వాళ్ళు తల్లిదండ్రుల కోసం తీసుకుంటారు. అమ్మని మార్చలేము, పార్టీని మార్చలేము. రాజకీయాల గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీ ప్రేమ గురించి తెలుసుకుందాం. సో ఎవరు, ఎక్కడ పరిచయం, ఇంత గంభీరంగా ఉన్నారు. సో ఎట్లా లవ్ ఏంటి? సో ఎట్లా స్టార్ట్ అయింది మీ లవ్? హాయ్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మనతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, అనంతపూర్ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య గారు, అలాగే వాళ్ళ హస్బెండ్ బండి శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్తే మ్యామ్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నాకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది ఫస్ట్. సో దాసరి వాసంతి సాహిత్య, సో బండి శ్రీకాంత్. సో ఈ రెండు చేంజెస్ ఏంది? బండి దాసరి. We belongs to different communities. ఓకే. సో కాబట్టి ఇట్ హ్యాపెండ్. కానీ మీరు ఇద్దరు ఒకటే కదా ఇప్పుడు? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ మాది. అవును. నేను కురువ కమ్యూనిటీ బీసీ వర్గానికి చెందినవాడిని. ఈమె బలిజ సామాజిక వర్గం చెందిన ఆమె. ఓకే. లవ్ చేసుకొని పేరెంట్స్ని ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. సో పేరెంట్స్ని ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకున్నప్పుడు సో అంటే హస్బెండ్కి ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ వస్తుంది ఇప్పుడు వైఫ్కి. సో మీరు ఎందుకు చేంజ్ చేసుకోలేదు అని నా క్వశ్చన్. చేసుకోలేదు కాదు, యాజ్ వీఆర్ ఎడ్యుకేటెడ్ మన సర్టిఫికేషన్స్ అంటే ఫస్ట్ నుంచి మన కేసర్ నేమ్తో ఉంటుందో, ఓకే, సో అదే కంటిన్యూ అవ్వాలి. కాబట్టి నా కెరియర్లో నేను ఏం చేస్తున్నా కూడా నా ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. అది మా నాన్న డిజైర్ అండ్ మా శ్రీకాంత్ గారి స్ట్రాంగ్ డిజైర్. అంటే ఎడ్యుకేషన్లో ముందుకు తీసుకెళ్ళాలి అన్నది తన స్ట్రాంగ్ డిజైర్ అనమాట. సో కాబట్టి యాజ్ పర్ దట్ రూల్, సో ఎవరి సర్ నేమ్స్ వాళ్ళకి అలాగే ఫస్ట్ నుంచి ఉండిపోయింది. ఓకే. సో ప్రెసెంట్ రాజకీయాల దగ్గరికి వస్తే మనం, సో అనంతపూర్లో ఎలా ఉన్నాయి రాజకీయాలు? సో వైసీపీకి బాగున్నాయా లేకుంటే టీడీపీకి బాగున్నాయా అనంతపూర్లో? పక్కా వైసీపీ. ఓకే. వైసీపీకి అభివృద్ధి ఈరోజు మీరు చూస్తే ఎక్కడ సందు చూసినా, మెయిన్ రోడ్లు చూసా దాదాపు 800 crores వర్క్ జరుగుతుంది. ఎప్పుడు కనివిని ఎరుగన రీతిలో అనంతపూర్ డెవలప్మెంట్ చాలా జరిగింది. అది మేము చెప్పాల్సిన అవసరంలో అనంతపూర్ ప్రజలే చెప్తారు. మా ఎమ్మెల్యే గారు కూడా ఆ విధంగానే అభివృద్ధిని చూపిస్తున్నారు ప్రజలకి కొత్తదనంగా.
అసలు ఇప్పుడుండే తరానికి మేము అతన్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ముందుకు వెళ్తున్నాం. ఓకే. 100% అనంతపురం అర్బన్లో వైసీపీ జెండానే వస్తుంది. వైసీపీ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా అవుతారని బలంగా మేమైతే నమ్ముతాం. ఓకే. సో మీరు అనంతపూర్లో ఏమేమి అభివృద్ధి చేశారు మీరు, అంటే మేయర్ అయిన తర్వాత? ఆ, అంటే ఇక్కడ ఫస్ట్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన సపోర్ట్, అంటే మాకు ఇన్ ద సెన్స్ మా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు ప్రత్యేక చొరవ ఖచ్చితంగా తీసుకున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. వై బికాజ్ ఎందుకంటే మనకు ఎప్పుడూ లేనటువంటి విధంగా వరల్డ్ వైడ్ చూసుకుంటే ప్రపంచ విపత్కర పరిస్థితి కరోనా లాంటి పరిస్థితులు వచ్చాయి. సో అటువంటి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి అనేది ఎక్కడ ఆగలేదన్నమాట. అండ్ అది నిర్విరామంగా జరగడమే కాకుండా ఆ కోవిడ్ టైమ్స్లో కూడా పర్సనల్గా కోవిడ్ పేషెంట్స్ని చూడడం, వాళ్ళని విజిట్ చేయడం కూడా ఒక కీలక అంశంగా మారిన విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. అండ్ అక్కడ బేసిక్ నుండి కూడా తీసుకుంటే ఇక్కడ వైద్య రంగంలో ముఖ్యంగా 311 కోట్ల రూపాయలతో మదర్ అండ్ చైల్డ్ బ్లాక్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి నిర్మాణ పనులు చేపట్టడానికి మన గౌరవ మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. అలా చూసుకుంటూ పోతే ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ అని అది దాదాపు 6 కోట్ల రూపాయలతో కూడా వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. అండ్ ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ జేఎన్టీయూ రోడ్ కానివ్వండి, ప్రధాన రహదారులన్నీ కూడా నేషనల్ హైవేని తలపించే విధంగా గుత్తి రోడ్ అదైతే దాదాపు ఒక 11 months స్పాన్లో ఫినిష్ అవ్వడం జరిగింది. అండ్ చారిత్రాత్మక ఘట్టం అనే చెప్పాలి, ఎందుకంటే బ్రిడ్జ్ కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టించిన బ్రిడ్జ్. సో అది కాస్త శిథిలావస్థకు అయినటువంటి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకుని దాని కన్స్ట్రక్షన్ చేపట్టడమే కాకుండా అది జస్ట్ 2 lines ఉన్నిందనమాట, 2 వరుసల బ్రిడ్జ్గా ఉన్నింది. దాన్ని పూర్తిగా 4 వరుసల బ్రిడ్జ్గా చేయడమే కాకుండా ఇట్లా అంటే ప్రతి అంశం కూడా ఖచ్చితంగా అనంతపూర్ చరిత్రలో ఈ యొక్క టైం పీరియడ్ ఖచ్చితంగా నిలబడిపోతుంది అన్న విషయం మేము చెప్పగలము. అంతేకాకుండా ముఖ్యంగా మా నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు 600 కోట్ల రూపాయలు ఓన్లీ ఫర్ రోడ్స్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కోసం కూడా వెచ్చించడం జరిగింది. 50 డివిజన్ల పరిధిలో ప్రతి చిన్న చిన్న గల్లీలలో కూడా, అంటే కేవలం మనిషి వెళ్ళేటువంటి దారి ఉన్నటువంటి సందుల్లో కూడా రోడ్స్ డ్రైనేజ్ సిస్టమ్స్ని మేము రెన్యువేట్ చేయడం జరిగిందనమాట. సో వీ ఫీల్ వెరీ ప్రౌడ్. సో అనంతపురం రాజకీయ చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఎన్నికైన నాటి నుండి నేటి వరకు కూడా పూర్తి స్థాయిలో పార్టీ పటిష్టతను, సమగ్రంగా అనంతపూర్ అభివృద్ధిని, ముఖ్యంగా ఆయన సంక్షేమ పథకాలను ఏవైతే ఇచ్చారో పూర్తి స్థాయిగా అనంతపూర్ ప్రజలందరికీ కూడా అందించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దృఢంగా ఉంది. రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా అనంతపూర్ వాసులందరూ స్వాగతిస్తున్నారు అనే విషయాన్ని నేను కాన్ఫిడెంట్గా కూడా చెప్పగలను. మీరు ఫస్ట్ టైం గెలవగానే డిప్యూటీ మేయర్గా ఉంటారని చెప్పేసి మీరు అనుకున్నారా, ఊహించారా? వి వర్క్డ్ ఫర్ ద పార్టీ వితౌట్ ఎక్స్పెక్టేషన్. ఇక్కడ ఏంటంటే శ్రీకాంత్ గారికి మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు అంటే అది అభిమానం అని చెప్పడం కంటే పిచ్చి అని చెప్పడం బెటర్. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే మరి ఎందుకో తెలియదు కానీ ఆయన అంటే అంత ఇది అనమాట. సో ఎప్పుడైతే జగన్ గారు అక్కడ రిజైన్ చేసి వచ్చారో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో తను నామినేటెడ్ పోస్ట్లో ట్రేడ్ యూనియన్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు బండి శ్రీకాంత్ గారు. సో జగన్ సార్ రిజైన్ చేసిన తర్వాత అనంతపూర్ నుండి తను రిజిగ్నేషన్ పార్టీకి ధైర్యంగా ఇచ్చారు. సో అటు తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. శ్రీకాంత్ గారిని చాలా ఇబ్బంది పెట్టారు, కొన్ని సంవత్సరాల పాటు నిద్ర లేని సమయం గడపాల్సిన అవసరం కూడా వచ్చింది పార్టీ వదిలేసి వచ్చినందుకు. బట్ ఎక్కడ తను భయపడలేదు, జంకలేదు. నేను రాజకీయాన్నైనా వదిలేస్తాను కానీ రాజశేఖర్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని నేను వదులుకోను. అంటే పదవులు ఎక్స్పెక్టేషన్తో పనిచేయలేదు, ఒక ఫ్యామిలీ మీద అభిమానంతో పనిచేశాను. సో ఆయన డెడికేషన్, ఆయన ఇంట్రెస్ట్ చూసి నేను యాక్చువల్గా నా ఫీల్ డిఫరెంట్. నన్ను ఒక బిజినెస్ ఉమెన్గా తను ఎంకరేజ్ చేసి నేను వెల్ సెటిల్గా ఉన్నా కూడా అంటే తన అభిమానం, డెడికేషన్ చూసి సో అనుకోకుండా వచ్చిన తర్వాత పాలిటిక్స్లో కూడా మేము ఇక్కడ స్ట్రాటజీ పదవుల కోసం పని చేయలేదు కాబట్టి వీ డింట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. సో ఏం చేసినా మనసు పెట్టి పని చేయాలన్న ఒక్కటే ఉండింది ఆలోచన. సో దాన్ని బట్టే ముందుకు వెళ్ళాం. మా ఎమ్మెల్యే గారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి సార్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత తీసుకురావాలి అని డెసిగ్నేటెడ్ పోస్టులు అన్నీ కూడా ముఖ్యంగా ఎక్కువ శాతం మహిళలకే ఇవ్వాలి అని దాదాపు 62% మన స్టేట్లో ఇచ్చినటువంటి ఫస్ట్ ఏకైక ప్రభుత్వం మన పార్టీనే.
సెంట్రల్ మళ్ళీ 33% ఇచ్చారు, కానీ అది జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇచ్చారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు, సో ఫస్ట్ నుంచి కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకొచ్చారు. ఆయన ఇచ్చిన అవకాశం మా కష్టాన్ని గుర్తించరు మా ప్రియతమ నేత అంటే మా శాసనసభ్యులు. సో ఆయన ప్రోత్సాహంతో ఇది రావటం జరిగింది. అలా ఇట్ హ్యాపెండ్ అనమాట. వితౌట్ ఎక్స్పెక్టేషన్ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ లీడర్లు మొత్తం వైసీపీకి భజన చేస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడిన నేను అట్లనే అనుకుంటున్నా, జనాలు కూడా అదే అనుకుంటున్నారు. సో ఏపీ మొత్తం చూసుకుంటే చాలా మంది అసలు జగన్ అభివృద్ధి చేయలేదు అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో వాటిపైన మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎవరు అంటున్నారా? ప్రజలు అంటున్నారా? ప్రజలు అంటున్నారు కదా, చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారా? జనసేన పార్టీ నాయకులు అంటున్నారా? ప్రజలు అంటున్నారు, అలా అందరూ అంటున్నారు. సో ఒకళ్ళ పేరు మనం చెప్పలేము కదా. అసలు మీరు ఇప్పుడు మాతో పాటు వచ్చినా, మా ఏరియాలోకి వచ్చినా, లేదంటే అనంతపురంలో ఏ గల్లీకి పోదా, బీద ప్రజల్ని అడుగుదాం. ఓకే. సో అనంతపూర్, నేను చెప్తా, అనంతపూర్ లో ఎమ్మెల్యేగా వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వైసీపీ వాళ్ళకి భజన చేస్తారు ప్రజలు కూడా. అంటే ఒకవేళ మనం వైసీపీకి సపోర్ట్ సరే, ఒక చిన్న పాయింట్ అడుగుతాను, చెప్పండి శివ గారు. అభివృద్ధి అంటే ఏంటి మీ వర్డ్ లో? సరే మీరు చెప్పాలి, అభివృద్ధి చేసింది మీరు కదా, అభివృద్ధి అంటే చెప్పండి. అభివృద్ధి అని అంటే ఎవరి అకౌంట్లలో వాళ్ళు డబ్బు సమకూర్చుకుంటే అభివృద్ధా? అదా అభివృద్ధి? ఓకే. ఇక్కడ 10 కూరలతో తింటున్న రిచ్ పర్సన్ కి 11వ వంటకం అందించడం అభివృద్ధి కాదండి. ఎవడైతే కనీసం 3 పూట్ల భోజనం చేయలేకపోతున్నాడో, వారి మనుగడని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారో, ఎవరి మనుగడ ఎక్కడ ఆగిపోయిందో దాన్ని అభివృద్ధిలోకి, అంటే ఒక పూర్, మనం ఇక్కడ మధ్యతరగతి జనాల కంటే కూడా దిగువ మధ్యతరగతి జనాలకి వాళ్ళు ఏ విధంగా, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ మనుగడ ఎలా ఉంది అన్నది ఫస్ట్ పరిగణలోకి తీసుకోవాలి. ఇటువంటి అంశాలని పరిగణలోకి తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ భజనను మీరు అంటున్నారే, నేను 100% చెప్పగలను, ఇది కేవలం ప్రతిపక్షాలు కానివ్వండి, లేకపోతే ప్రతిపక్ష వారికి భజన చేస్తున్నారని మీరు ఇందాక అంటున్నారే, ఖచ్చితంగా వాళ్లే మాట్లాడారు. ఒకటి, ఇక్కడ భజనను మీరు అంటున్నారు, నిజానికి చెప్పాలంటే గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు చేసిన నామమాత్రంగా చేసిన వాటికి వాళ్ళు సెల్ఫ్ డబ్బా ఏ రకంగా కొట్టుకున్నారో దాంట్లో సగం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ కోసం చేయటం లేదు. ఇక్కడ వాలంటీర్గా ప్రజల నుంచి వస్తుంది. ఎందుకంటారా? ఫస్ట్ పాయింట్ నేను ఒకటి చెప్తాను. ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులను గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు వేసి సెలెక్ట్ చేసినట్టుగా, అంటే తమ వర్గం వారినే సెలెక్ట్ చేసిన విధంగా ఈ గవర్నమెంట్ లో జరగట్లేదు. ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనివల్ల ట్రాన్స్పరెన్సీ అన్నది ఆన్ గ్రౌండ్స్ విజిబుల్ గా ఉంది ఎవరికైనా. అంటే డైరెక్ట్ గా ఎవరు తెలిసినా తెలియకపోయినా ఆ ఏరియా వాళ్ళు వెళ్తారు, వాలంటీర్స్ వాళ్ళ కుటుంబ పరిస్థితిని చూస్తారు, ఏ సంక్షేమ పథకానికి లబ్ధిదారులు ఎవరు ఉన్నారు అనేది ఒక వాలంటీర్ ఎంపిక చేస్తున్నారు, ఒక నాయకుడు ఎంపిక చేయట్లేదు. అంటే ఒక ప్రభుత్వం నుంచి లేదా ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరు ఇక్కడ లబ్ధిదారులను ఎన్నిక చేయటం లేదు. ఇక్కడ మనకు అర్థమవుతుంది ట్రాన్స్పరెన్సీ అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు వెళ్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. బట్ ఇటువంటి అంశాలని కూడా జీర్ణించుకోలేక ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్లోనే అన్నారు, వాలంటీర్ వ్యవస్థను చూడంగానే మూటలు మోసే జాబ్ అన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన ఇంకా చాలా అసలు వీ కుడ్ నాట్ ఈవెన్ ఇమాజిన్ హ్యూమన్ ట్రాఫికింగ్స్ అన్నారు. ఇలాంటివన్నీ వీళ్ళందరూ ఏంటంటే సో ప్రజల్ని ఒక రాంగ్ వర్డిక్లోకి, రాంగ్ పర్సెప్షన్లోకి తీసుకెళ్తున్నారు. బికాజ్ వాళ్ళు డైరెక్ట్గా పొలిటికల్గా ఎదుర్కోలేక, అంటే ఇంత గ్రౌండ్ లెవెల్లో ఈ ప్రభుత్వం ఇలా తీసుకెళ్తుంది అన్నది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక దీన్ని ఒక రాంగ్ పర్సెప్షన్ లో తీసుకెళ్తున్నారు. సో వాళ్ళు రాంగ్ తీసుకెళ్తున్నారు కదా. సో మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో యువతకి జాబ్స్ ఉన్నాయా? యువతకు జాబ్స్ ఉన్నాయా అంటే 100%. కొన్ని లక్షలు, అవును, ఇప్పుడు సచివాలయ వ్యవస్థలో వచ్చినటువంటి జాబ్స్ అంటే జాబ్స్ కాదా? అంటే కార్పొరేట్ వ్యవస్థని మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు, కానీ మన రాష్ట్ర అభివృద్ధిని అన్ని రకాలుగా, అంటే సాంకేతికతను గ్రామానికి కూడా తీసుకెళ్తున్నారు ఇక్కడ. అంటే ఒక రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, సచివాలయాలు ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేశారు. మీరు ఒక ఎడ్యుకేటెడ్గా, మీ బర్త్ ప్లేస్ నాకు తెలియదండి. సో మనం ఫస్ట్ ఏమనుకుంటాం, మనం ఏ ప్రొఫెషన్లో ఎక్కడున్నా కూడా మనం సెలవులకో ఇంకోటికో మన బర్త్ ప్లేస్కి వెళ్తాం. సో ఒక మనిషి నిజంగా అభివృద్ధి చెందాలి అని అంటే పుట్టిన స్థానానికి, పుట్టిన స్థలాన్ని అభివృద్ధి చేసినప్పుడు అది పర్ఫెక్ట్ అవుతుంది. అంటే మనం కోర్టులో ఒక కార్పొరేట్ ఉద్యోగాల్ని మాత్రమే వాటి వైపే చూస్తున్నారు, కానీ సచివాలయం ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు
జీవోతో సహా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఒకవేళ సచివాలయ వ్యవస్థలో వారి సిబ్బందినే కాకుండా వాలంటీర్ వ్యవస్థను మనం తీసుకోవచ్చు. చాలామంది ఆంధ్రప్రదేశ్లోని యువత ఆయన రాజకీయాలకి, మతాలకి, కులాలకి అతీతంగా చేస్తున్నటువంటి ఒక సంస్కరణలకు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ప్రొఫెషన్స్లో ముందుకు వెళ్తూ పార్ట్ టైం జాబ్స్గా కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా యువ శక్తిని, సామాజిక బాధ్యతని గుర్తు చేస్తూ వాలంటీర్ వ్యవస్థ ముందుకు వెళ్తుంది. సరే, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది. సో ఇప్పుడు మీ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు పాలించింది, మళ్ళీ 5 సంవత్సరాలు పాలిస్తుందో పాలియదో మనకు తెలియదు. సో ఒకవేళ మీ గవర్నమెంట్ ఉన్నా లేకున్నా ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారు. సో ఆ వ్యవస్థ ఉంది. సో ఆ జాబర్స్ మొత్తం ఎక్కడ వెళ్తారు? ఒకవేళ మీ గవర్నమెంట్ రాకుండా రోడ్డును పడినట్టే కదా వాళ్ళు. మరి ఏమవుతుంది? ఆ గవర్నమెంట్ అది తీసేస్తుంది ఆ వ్యవస్థని. ఎందుకు తీసేస్తుంది? ఓకే, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. కరోనా టైంలో దాదాపు 2 సంవత్సరాలు సొంత అన్నదమ్ములు కానీ సొంత బంధువు కానీ 10 రూపాయలు సాయం చేయని రోజుల్లో మీరే చూసింటారు. మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, మా బంధువులు కానీ, మా రిలేటివ్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ ఎవరు ఆ టైంలో ఒక 10,000 ఇమ్మన్నా అప్పించిన వాళ్ళు లేరు. ఎందుకు? ఏం ఉంటారో పోతారో అని. అట్లా టైంలో ఈ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ కానీ వైసీపీ కార్యకర్తల నుంచి జెండా మోసిన, రాజశేఖర్ మీద అభిమానం ఉన్న కార్యకర్త ప్రతి ఒక్కరూ కరోనా టైంలో కష్టం వచ్చింది అంటే ప్రజల్ని ఏ పార్టీ చూడలే. ఇక్కడ తెలుగుదేశమా, జనసేన, సిపిఎం, బీజేపీ ఏ పార్టీలు చూడలే. మీరు ఎక్కడ టోటల్ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా పోండి, మీరు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే కరోనా టైంలో బయటకు వచ్చారు. వాళ్ళ ప్రాణానికి లెక్క చేయకుండా. ఈవెన్ అంటే ఇది కాదని చెప్తున్నా, మా వార్డులో ఆ టైంలో నేను ధైర్యంగా ముందుకు వచ్చేదానికి పోయి కొంచెం సర్వీస్ చేసి కొద్దిగా లోపల కరోనా వల్ల కొద్దిగా నాకు స్ట్రోక్ కొట్టడం అంటే నేను ఏం చూడలే. నా గేర్ల ప్రజలు, మా వైసీపీకి జెండా ఓటేసిన వాళ్ళు, వేసిన ఏకపోయినా ప్రతి ఒక్కరికి అందరికీ న్యాయంగా ఉండాలా. ఏదైనా కష్టం వచ్చినా మా చాతనేంత వరకు, ఈమె కానీ మేము కానీ మా చాతనేంత వరకు సాయం చేసాం. ఆ దాంట్లో కొద్దిగా హెల్త్ పరంగా కూడా డిస్టర్బ్ అయినాం. స్ట్రోక్ కొట్టింది. ఏదో దేవుని పుణ్యాన 10 మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి దేవుడు ఇంకా మమ్మల్ని నేనైతే అదే అనుకున్నా. ఆ టైంలో ఎవరైతే కష్టపడి కరోనా వల్ల ప్రజలకి ఇది చేశారో వాళ్ళని ఎప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకుని ఉంటారు. కష్టం వచ్చినప్పుడు ఠాగూర్ సినిమాలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పిచ్చివాళ్ళు ఎక్కువ అని. ఎమోషనల్ గా కనెక్ట్ అయితే దేనికైనా వదులుతారు. ఇంకోటి ఏంటంటే అది వాస్తవం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉండేది అదే. వాళ్ళకి పట్టుకున్నారంటే పిచ్చితో అట్లే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో మా ఎమ్మెల్యే గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో 2 సంవత్సరాలు ప్రజలకి ఎంత మంచి చేశారో మేము చెప్పం. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు నాయకులతో కాకుండా సామాన్య వాళ్ళ వ్యక్తులతో మీరు ఇంటర్వ్యూ చేస్తే ఆ బాధ వాళ్ళు చెప్పేస్తారు. సో ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే ముందు నేను చాలా మందిని అడగడం జరిగింది. ఒక 50% మీకు సపోర్ట్ గా ఉన్నారు, 50% నెగిటివ్ గా ఉన్నారు. అలాగా శివ గారు, ఈ వేళ్ళు 5 ఉంటాయి. ఇంట్లో 3 అన్నదమ్ములు ఉంటారు, అందరూ ఒకటేలాగా ఉంటారా? సో ఒకలాగా ఉండరు, కానీ మీ పైన నెగిటివ్ కొద్దిగా ఉంది కదా. ఉండొచ్చు. అంటే ఒకటండి, ఇప్పుడు మీరు ఫస్ట్ అడిగిన విధంగా వాలంటీర్స్ ఏమవుతారా అన్నారు కదా. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి పక్క రాష్ట్రాల వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. మోడీ లాంటి వాళ్ళు, అంటే కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ వైపు చూస్తున్నారు. ఈ రోజు రాజకీయ విశ్లేషకులు కూడా ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం ప్రజలకు అతి చేరువగా ఉండాలి అంటే ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు ఆపాదించుకునే ప్రయత్నం ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చేస్తున్నారు. మీరు లోకేష్ బాబు గారిని ఒక్కసారి చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ లో మూటలు మోసే ఉద్యోగం అన్నారు. తర్వాత ఏమన్నారు? వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తర్వాత ఏమన్నారు లోకేష్ బాబు గారు? వాలంటీర్ వ్యవస్థను తీసేయము, అలాగే ఉంచేస్తాం. అంటే ఇక్కడ అంచెలంచెలుగా ఏమవుతుంది అని అంటే ఈ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత, అంటే పక్క రాష్ట్రాలు వాళ్ళు అధ్యయనం చేస్తున్న విషయం, కేంద్ర ప్రభుత్వాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తున్నటువంటి విషయం అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఆ వ్యవస్థని తీసేస్తే వాళ్ళ మనుగడ ఏ రకంగా ఉంది అన్నది వాళ్ళకు కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఫైనల్గా ఏం చెప్తున్నారు? ఈ వ్యవస్థను మేము తీసేయము, కంటిన్యూ చేస్తామని ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది ఎంత ప్రజల్లో పటిష్టం అవుతుంది అన్నది మీరు కూడా ఆలోచించాలి. సో రీసెంట్ గా ఆశా వర్కర్లు వాళ్ళు కూడా అంగన్వాడీలు కూడా స్ట్రైకులు చేయడం జరిగింది. సో ఎందుకు చేశారు? వైసీపీ గవర్నమెంట్ బాగా చేస్తే ఎందుకు చేశారు? అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు కదా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే నిజంగా రాజకీయ లబ్ధి ఆలోచించేటువంటి వ్యక్తి అయ్యుంటే అట్టడుగు వర్గానికి వెళ్ళి ఆలోచించరు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే
ఆశా వర్కర్లకు 3,000 రూపాయల జీతం వచ్చేది. ఆ రోజు అసలు ఆశా వర్కర్లకి గుర్తింపే లేదు. ఏదో ఎక్కడో సెంటర్ ఉంది, పనిచేసే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అంటే వాళ్ళ పని, వాళ్ళ డ్యూటీస్ అలాగే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశా వర్కర్లకు అడగకుండానే జీతం పెంచారు. 7,000 రూపాయలు వాళ్ళకి పెంచడమే కాకుండా వాళ్ళకి ఇప్పుడు ఒక గుర్తింపు అనేది సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా వాళ్ళు కేటాయించారు. ఇదంతా ఏంటంటే ఒక పొలిటికల్ స్టంటో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఒక రాంగ్ వర్డిక్లోకి వాళ్ళు కూడా వెళ్తున్నారు. అన్ని వర్గాలు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇటువంటి ఇష్యూస్ని రైజ్ చేస్తున్నారు. ఒక్క మానవతా దృక్పథంతో మనం ఆలోచించినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అడగకుండానే ఆశా వర్కర్లకు సాలరీస్ పెంచారు. ఈ ఒక్క ఆశా వర్కర్లకే కాదు, ఇలా చెప్తూ పోతే వాళ్ళకు కూడా పెంచారు కదా, వాళ్ళకు కూడా పెంచారు. అసలు అంగన్వాడీ కేంద్రాల్లో వాళ్ళకు ముందున్నటువంటి అంటే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ కానీ అరకొరగా ఉండేవి, నామినల్గా ఉండేవి. అదే ఇప్పుడు వెళ్ళండి, గోడౌన్స్ లాగా ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఫ్రెష్ ఎగ్స్ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏదైతే గర్భిణీ స్త్రీలకు ఇస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నటువంటి మిల్లెట్ ఫుడ్స్ కానివ్వండి, వాళ్ళకి కిట్ ఇస్తున్న ఫుడ్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇస్తున్నారు. దాన్ని ఇవ్వడమే కాకుండా ఒక కన్ఫైన్డ్ మెనూని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా అంగన్వాడీ వాళ్ళ ప్రతిష్టను కూడా పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు. సో ఈరోజు నిజంగా అనిపిస్తుంది, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అన్న సామెతకి నిజంగా ఎవరు అడగకుండా చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పేనండి, ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని వాళ్ళు అడక్క ముందే ఆయనే చేశారు కదా. పాదయాత్రలో చూశారు, ఇలా ఉండకూడదు, వీళ్ళు కూడా ఇది అవ్వాలి, షైన్ అవ్వాలి, ఒక గుర్తింపు ఉండాలి అని ఆయన ఆలోచించారే, అదే తప్ప చెప్పండి? అది మీకు తెలియాలి, జనాలకు తెలియాలి. లేదు, ఇప్పుడు నిజంగా మనం ఆలోచించాలి కదా. సో అడగకుండా చేశారు. కరోనా లాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎంప్లాయీస్ని అందరినీ వాళ్ళకి ఎక్కడ కూడా అంగన్వాడీ కేంద్రాల్లో వాళ్ళకి ఇస్తున్న ఫుడ్ సప్లిమెంట్స్ కానివ్వండి, అండ్ డెవలప్మెంట్స్ కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని కూడా వాళ్ళు అడ్మిషన్స్ పెంచుకోవడానికి కానీ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవ్వడం కానీ వెంటనే ప్రొవైడ్ చేయడం కూడా మనం ఆలోచించాలి. అయితే మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేయడం మీకు ఇష్టం లేదనుకుంటా. సో భయం వేస్తుందా మీకు వైసీపీ వాళ్ళకి? ఏమంటున్నారు? భయం వేస్తుందా అంటున్నా. ఆ పదం చెప్పడానికి కూడా మేము ఆలోచిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఆయన ఎక్కడా సింగిల్ గా పోటీ చేసినట్టు లేదు కదా. చంద్రబాబు నాయుడు అడగాలి ఈ ప్రశ్న. ఓకే, జగన్మోహన్ చూసి వైఎస్ఆర్ కార్యకర్తలను చూసి మీరు భయపడి పవన్ కళ్యాణ్ తో పొత్తుకుపోతున్నారని మీరు అడిగితే ఆ క్వశ్చన్ ఆయన సమాధానం. మాకే 10 మంది వచ్చినా 100 మంది వచ్చినా మా జెండా ఒకటే, ఎజెండా ఒకటే, మాది వైసీపీ జెండానే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉంటాడు. మీకు భయం లేదా? అందరూ కలిసిపోతున్నారు కదా ఇప్పుడు. మంచి చేసినప్పుడు భయం. జగన్మోహన్ రెడ్డి స్వయాన చెల్లెలు కూడా అందులో జాయిన్ కాబోతుంది. ఎవరైనా జాయిన్ కానీ మంచి చేసినప్పుడు మంచి ఎంట్ వస్తుంది. ఓకే, ఈ ప్రశ్న మీరు ప్రతిపక్షాలను అడగల. జగన్మోహన్ రెడ్డిని చూసి మీరు భయపడుతున్నారా, లేదంటే వాళ్ళకు ఉండే కార్యకర్తలను చూసి ప్రజాదరణ చూసి భయపడి మీరంతా ఒకటవుతున్నారని ఈ ప్రశ్న ప్రతిపక్షాలకు వేస్తే వాళ్ళు సమాధానం చెప్తారు. ఓకే, మేము ఎప్పుడు దానికి భయపడం. మాకు జగన్మోహన్ రెడ్డి నచ్చిన అదే. ఎన్ని కష్టాలు పెట్టినా తండ్రి చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలు ఆయన కోరుకున్న సిద్ధాంతాన్ని ప్రజలకి మా నాన్న మంచి చేశాడు, నేను ఇంకొక స్టెప్ ముందుకు వచ్చి చేయాలనే సిద్ధాంతంతో 10 సంవత్సరాలు ప్రజల కోసం కష్టపడి ఏదైతే పాదయాత్రలో కళ్ళతో చూశాడో ఈరోజు అన్ని ప్రతి ఒక్కటి తల్లి అకౌంట్లలో ప్రతి ఒక్కటి అవినీతి లేకపోకుండా వాళ్ళ అకౌంట్లకు పడతాను. ఓకే, మంచి చేసింటేనే ఓటేయండి అంటున్నాడు. ఇట్లా నాయకుడు ఇంతవరకు మేము చూడలేం. మేము గర్వంగా చెప్తాం, మేము వైసీపీ జెండా మోసి ఈరోజు ప్రజల్లో పోయి ధైర్యంగా మేము మంచి చేసినాం ఓటేయండి అని అడిగే హక్కు మాకుంది. మాకు భయం ఉండదు. 600 హామీలు ఇచ్చిన అతనికే భయం లేనప్పుడు నవరత్నాలు చెప్పి ప్రతి ఒక్క పేద ప్రజలకి ఇచ్చిన పథకాలు అన్ని ఇంటికి చేర్చిన సంక్షేమ పథకాలు ఇంటికి చేర్చిన మాకెందుకు ఉండదు భయం? ధైర్యంగా మేము పోతాం. పార్టీలు చూడలే, కులాలు చూడలే, మతాలు చూడలే, ప్రాంతాలు చూడలే. ఈవెన్ మా ఎమ్మెల్యే గారు కరోనా టైంలో ఆయన వయసుకు మించి కరోనా హాస్పిటల్లో పేషెంట్లతో మాట్లాడితే మేము అనుకున్నాం, హరా ఇదే కదా జీవితం. ఇంకా ఆయన చూసి మాట్లాడే యూత్ అంతా బయటకు వచ్చాం. సో బయటకి ఇట్లా మాట్లాడుతున్నారు కానీ లోపల భయం అవుతుంది. రెడీ, మేము రెడీ, ఎలక్షన్కి రెడీగా ఉన్నాం మేము. ఓకే, వైసీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఎవరికి భయం లేదు. నేను ఒక కార్యకర్తగా చెప్తున్నాను,
10 మంది ఆల్రెడీ చూసాం మేము. Okay. చంద్రబాబు నాయుడు చూసాం, పవన్ కళ్యాణ్ చూసాం, అందరూ కలిసి వచ్చారు. ఏం కాలే. ఆ రోజు గవర్నమెంట్ లేనప్పుడు 67 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం. సో ఇప్పుడు మీ గవర్నమెంట్ అప్పుల్లో ఉంది కదా, పెట్టుబడులు లేక. ఒక్క నిమిషం, అప్పుల్లో ఉండటం కాదు, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు నాయుడుకు భయంతో ఒకవైపు పవన్ కళ్యాణ్ని, ఒకవైపు బీజేపీని, ఇంకోవైపు సిపిఎంని, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. అంటే వాళ్ళకి భయం ఉన్నట్ట, సింగిల్ గా వచ్చే సింహం లాంటి జగన్ కి భయం, ప్రజలకి అన్యాయం చేస్తుంది వైసీపీ పార్టీ అని చెప్పేసి వాళ్ళు ఎవరు అంటున్నారు? 600 హామీలు తప్పుదావ పట్టించి ప్రజలు మేనిఫెస్టోని ఆన్లైన్ లో లేకుండా ఉద్యోగం అని చెప్పిన వాళ్ళు కరెక్టా? జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడు, కొన్ని కరోనా వల్ల, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు, అన్ని గమనిస్తున్నారు. కష్టం వచ్చినప్పుడు ఎంటున్నది ఎవరున్నారో వాళ్ళతోనే ఉంటారు ఎప్పటికైనా సరే. 2 సంవత్సరాలు ఎదుర్కొన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ వచ్చారు? కష్టాలు ఉన్నప్పుడు రానప్పుడు పార్టీలు ఉన్నా, నాయకులు ఉన్నా, ఎవరైనా సరే వేస్ట్. ఆ పదవులు వేస్ట్, ఆ పార్టీలు వేస్ట్. సో మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు తిట్టడం జరిగింది ఒకసారి, ఒక వీడియోలో నేను చూడడం జరిగింది. ఎందుకు తిట్టడం కాదండి, ఇప్పుడు రాజకీయంగా ప్రజల కోసం ఏం చేస్తాము అన్న నినాదంతో రండి. ఓకే, రాజకీయంగా కేవలం మన ఉనికి లేదా సొంతంగా ఒక అధికారం కోసం దయచేసి రాజకీయాల్లోకి రాకండి అని నేను ఎవరికైనా చెప్తా. దానికి ఫస్ట్ ఇన్స్పిరేషన్ నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత అతి దగ్గరగా చూస్తున్నటువంటి ముఖ్య నాయకుల్లో, ముఖ్య నేతల్లో మా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు. ఎందుకంటే రాజకీయం అనేది ఒక పదవి కాదు, అది ఒక బాధ్యత. ఆ బాధ్యతని మనం స్వీకరించాలి అని అంటే మనకు కొన్ని మోరల్ వాల్యూస్, ఎథిక్స్. ఆయన ఎప్పుడు, నేను ఎన్ని బుక్స్, ఒకసారి ఎంపీసీ చదివానంటారు, ఒకసారి సిఈసి చదివానంటారు, ఒకసారి 10th ఫెయిల్ అంటున్నారు. ఇవి అనడం సరే, తన వ్యక్తిగత విషయాల్ని పక్కన పెడితే, నేను ముఖ్యంగా కాపు మహిళా నేతగా కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఈరోజు గతంలో ముద్రగడ లాంటి వ్యక్తులు మన అంటే మా కాపుల అభ్యున్నతి కోసం పోరాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా వాళ్ళ కుటుంబాన్ని ఇప్పటికీ కూడా, నేటికి కూడా గుర్తు చేసుకుంటే కూడా మనం ఎమోషనల్ అయిపోతాం. అంటే ఒక ఆడవాళ్ళని కూడా జుట్టు పట్టుకొని రోడ్ల మీదకి లాక్కొచ్చినటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడికి వెళ్ళారు? సరే, మీరు అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు, వాళ్లకు సహకారం అందించలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు మీరు రాజకీయంగా బయటికి రావాలనుకుంటున్నారు. సరే, ఒక మంచి నినాదంతో ప్రజలకి ఇది చెయ్యాలి అని రండి. లేదు, ప్రజలకి మంచి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే నా ధ్యేయం. గతంలో నా తల్లిని తిట్టాడు అని ప్రజల ముందు బాధపడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఎలా పొత్తు పెట్టుకున్నారండి? ఈరోజు కాపుల ఆత్మాభిమానాన్ని, ఒక నేను కమ్యూనిటీస్ని చెప్పకూడదు కానీ ఆయన పాదాల దగ్గర తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఫీల్ అవుతారు కదండి. సొంత కార్యకర్తలు బాధపడుతున్నారు. జెండా మోస్తే నాయకుల్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ జెండా మోసే కార్యకర్తకు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు నేనేం చేస్తున్నాను, మా కార్యకర్త శ్రీకాంత్ ఏం చేస్తున్నాను, మా కార్యకర్త వాసంత్ ఏం చేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చూడరు. ఆ అభిమానం, ఆ గుండె ధైర్యం అనేది మనకి ఇక్కడ నుంచి రావాలి. ఆ కాన్ఫిడెన్స్ని కార్యకర్తల్లో నింపాలి అంటే నాయకుడు ఆయన ఏదైతే ఒక దృఢ సంకల్పం ఉంటుందో ఆ దృఢ సంకల్పం ద్వారా కార్యకర్తకు వస్తుంది. ఆయన సంకల్పమే సరిగా లేకపోతే ప్రజల ముందుకు వస్తే ఖచ్చితంగా మనం దాన్ని చూపించాల్సిన అవసరం ఉంది కదా. ఆయన ప్రతిసారి జగన్ని గద్దెదించడమే నా ధ్యేయం అంటున్నాడు. ప్రజలకి ఏం చేస్తారు చెప్పండి అయ్యా, ప్రజలకి ఏం చేస్తారు? లోకేష్ బాబు గారు, నీ మీద ఎన్ని కేసులు ఉంటే నీకు అంత ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తానని కార్యకర్తల్ని పిలిచి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు యువతకు అవకాశాలు ఉంటే ఈరోజు విదేశీ విద్యా అవకాశాలు, ఈరోజు విదేశీ విద్య ద్వారా గల్లీలో విలేజెస్లో ఉన్న పిల్లల్ని మొన్న యుఎస్కి పంపించారు. అక్కడ సెమినార్లో అటెండ్ అయ్యారు మన పిల్లలు, గ్రామీణ స్థాయి విద్యార్థులు. అంటే ఇక్కడ పిల్లల్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలని రోడ్డు మీదకి ఈడ్చుకొడతానంటారు. ఎట్లాంటి సంస్కారం చెప్పండి? సో ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. సో ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. 2 రోజుల కిందట విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. సో అది కూడా దళితుల ఓట్ల కోసమే చేయడం జరిగింది వైసీపీ పార్టీ అని చెప్పేసి చెప్తున్నారు. దానిపైన ఏం మాట్లాడతారు మీరు? ఓటింగ్ అని మీరు అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకుడు ఉంటారు, పార్టీ నా కులాలు తగ్గట్టుగా. ఏమి
వాళ్ళ కోసం, వాళ్ళ అభిమానం కోసం ఆయనకి అంబేద్కర్ అంటే అభిమానం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఉన్నారు. ఒక రాజ్యాంగం స్థాపించిన ఆయన విగ్రహం పెట్టే తప్పేముంది? దాన్ని పొలిటికల్గా రాజకీయంగా ఎందుకు చూస్తున్నారు? ఈరోజు వేల మంది వచ్చినారంటే ఎందుకు వచ్చారు? ఆయన మీద అభిమానంతో. అంటే ప్రతిపక్ష కొంతమంది మొన్న మేము గవర్నమెంట్ మారుతానే మేము మీరు కూడా చేస్తున్నారా ఆహా, శివ గారు వాళ్ళ అంబేద్కర్ verdict అలా విగ్రహాన్ని ఉంది. మేము పాల్గొడతాం మా గవర్నమెంట్ వస్తే అంటున్నారు. ఏమి అది సంస్కారం? వాళ్ళను దళితులు చూసుకుంటారు కదా. అవును, నిన్నలాగా మొన్న ఒక టీడీపీ నాయకుడు అన్నారు, ఓకే మేము ఆ గవర్నమెంట్ వస్తున్నా ఆ విగ్రహాన్ని మేము అక్కడ తీసేసి జనాలు మీరు తప్పు చేసినా మీ సైడ్ ఉండరు, వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ సైడ్ ఉండరు. ఒక ఫ్యాక్ట్ చెప్తాను శివ గారు, ఈ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయడం దాని వెనకల మీరు ఓట్లు అంటున్నారు కదా, ప్రతిపక్ష పార్టీల వాళ్ళకి ఈ ఓట్ల రాజకీయం అలవాటైపోయిందండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు అలవాటు చేశారనమాట. అంటే హామీలు ఏమైనా మాట్లాడొచ్చు ఎన్నికల ముందు, పక్క పార్టీ వాళ్ళు ఏం చేసినా విమర్శించాలి అనేది ఒక ఆనవాయితీని వాళ్ళ నాయకుల్లో ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి ఇతర జనసేన కావచ్చు, సో అండ్ సో ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు మాట్లాడడం అది ఆయన తీసుకొచ్చిన ఆనవాయితీ. నేను ఒక్కటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వస్తున్నాయని నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని నా 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 అని చెప్పట్లేదు. ఆయన మొదటి నుంచి ఆయన నినాదం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటున్నారు. అది సంక్షేమ పథకాల్లో చూపించారు, తర్వాత ప్రతి నామినేటెడ్ పోస్టులలో చూపించారు, మేయర్స్ డిప్యూటీ మేయర్స్ మన స్టేట్ వైడ్ ఇచ్చినటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీలో చూపించారు. అంటే ఇక్కడ చట్టసభల్లో సామాజికంగా ప్రతి ఒక్కరికి ఎవరికి వాళ్లకు అంటే అణగారిన వర్గాల అందరికీ ఒక ఉన్నత స్థానాన్ని కల్పించారు. హోమ్ మినిస్టర్గా మహిళ మనం తీసుకురావడము వంతక్కని కానీ, తర్వాత ఒక డిప్యూటీ సీఎంగా అంజద్ బాషా గారిని కానీ, ఒక బీసీ నాయకుల్ని కానీ ఈ విధంగా తీసుకురావడం అనేది ఆయన మాటల్లో ఓట్ల కోసం కాదు కదండి. ఎన్నికల ముందు నాయకులకి ఏదో సీట్లు నామినేటెడ్ పోస్టులు కాదు కదండి. పార్టీ వచ్చిన దగ్గర నుంచి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ ఈ దీన్ని ఒక భగవద్గీత శ్లోకంలో భగవద్గీత నినాదంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఇచ్చిన నామినేటెడ్ సీట్లు కాదు కదా, నామినేటెడ్ పోస్టులు కాదు కదా, వీటితోనే కాకుండా మహిళా సాధికారత కూడా పూర్తిగా కూడా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆయన అన్ని డెడికేటెడ్గా చేస్తున్నారు, కమిటెడ్గా వర్క్ చేస్తున్నారండి. సో చెల్లెకి న్యాయం చేయలేనోడు జనాలకు చేస్తారా అని చెప్పేసి అనడం జరుగుతుంది. అందుకే వాళ్ళ చెల్లె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు వైసీపీ ఓట్లు చీల్చబోతుంది షర్మిల అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో దీనిపైన మీరు ఏం మాట్లాడారు? రాజకీయం చాలా చెడ్డదని ఇక్కడ అర్థమవుతుందండి. ఓకే, ఎందుకంటే రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మొన్నటి రోజున ఒక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, ప్రతిపక్ష నాయకులు ఏ స్థాయికి వెళ్తున్నారు అని అంటే కుటుంబాలలో కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అని స్వయంగా ఆయన భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితిని. అంటే షర్మిలకి జగన్ కి చిచ్చు పెట్టింది చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ఆమె వెళ్ళిన పార్టీ ఏ పార్టీ మీకు తెలీదా, నాకు తెలీదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలీదా? రాజశేఖర రెడ్డికి ఎంత ద్రోహం చేసిందో ఆ పార్టీ మీకు తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. దాంతో మనకేం వచ్చేదిలే పోయేదిలే. మేబీ దాని గురించి మాట్లాడుకోకపోవడం మంచిది. యాక్చువల్ చెప్తున్నా, అక్క చెల్లెలు అన్నదమ్ములు ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఏమున్నాయో మాకు తెలియదు. ఓకే, మా స్థాయికి మాకు ఫ్యామిలీ గురించి వద్దు. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో డెమోక్రటిక్ అంటే ప్రతి సిటిజన్ కి ఇక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి. ఎవరి కెరియర్ ని ఏ రకంగా మలుచుకోవాలన్నటువంటి వాళ్ళ అభిప్రాయాల కోసం ఎవరైతే పని చేస్తారో వాళ్ళంటే వైసీపీ కార్యకర్తలు ఉంటారు. రాజశేఖర రెడ్డి కోసం ఎవరైతే రాజశేఖర పేరుని చెడగొట్టుకోకుండా రాజశేఖర పేరు కోసం నిరంతరం కష్టపడుతున్నారో వాళ్ళంటే మా ప్రయాణం. సరే, రాజశేఖర రెడ్డి పేరు నిలబెట్టడానికి పనిచేసేది వీళ్ళు అని షర్మిల గారు ఉన్నారా, జగన్ గారు ఉన్నారా? చెప్పండి. జగన్. మేము నమ్మినాం కాబట్టే కదా జగన్తోనే ప్రయాణం చేస్తున్నాం. జగన్ అంటే అధికారాన్ని వికేంద్రీకరించడంలో కుటుంబ సభ్యులకు ఎక్కువగా కేటాయించలేదు అన్న ఒక వర్షన్ ని కూడా బయటికి తీసుకొస్తున్నారు. బట్ బెటర్, ఎందుకంటే ఇది సొంత అన్నా చెల్లెల్లో జరిగినటువంటి విభేదాలు కాబట్టి దాన్ని చాలా కాంప్లికేటెడ్ గా కూడా తీసుకెళ్లారు. బట్ ఒకటి చెప్తాం, రాజన్న బిడ్డలుగా వాళ్ళిద్దరి మీద మా గౌరవం ఉంటుంది. రాజన్న వారసుడిగా, రాజకీయ వారసుడిగా జగనన్న చేస్తున్నటువంటి సంకల్పం, ఆయన మార్గనిర్దేశితం మాకు ఒక భగవద్గీత లాంటిదనే చెప్తాం. సో ఆయన ఏ నినాదంతో పోతే ఆంధ్ర రాష్ట్ర కార్యకర్తలు కానివ్వండి, అంటే మా పార్టీ కార్యకర్తలే కాదు, రాజశేఖర్ రెడ్డి కార్యకర్తలు, నేను ఇక్కడ పార్టీ చెప్పట్లేదండి, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కానీ రాజశేఖర్ రెడ్డి గారి కోసం పనిచేసినటువంటి వ్యక్తులు కూడా
ఖచ్చితంగా ఆ దారిలో వెళ్తారన్న నమ్మకం, ఆ సంకల్ప బలం కూడా మాకుంది. ఓకే. సో ఇప్పుడు వైసీపీలో ప్రెసెంట్ అంటే ఎమ్మెల్యేలను మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను వేరే దగ్గరికి, వేరే ఎమ్మెల్యేలను ఇక్కడికి వేయడం జరుగుతుంది. సో దానివల్ల వైసీపీకి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? నష్టం ఎందుకు జరుగుతుందండి? నేను అడుగుతున్నానండి అంతే. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఇక్కడ చక్కగా అభివృద్ధి చేసుకుంటారు, లేదా అక్కడ ఉన్నటువంటి వనరులు తీసుకురావడం, అంటే ఇక్కడ ఒక్కొక్క ఎమ్మెల్యే గారికి ఒక్కొక్క పనితీరు, అంటే ఒక్కొక్క కైండ్ ఆఫ్ వేలో వర్క్ చేసేది లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక వర్గంలో ఇది ఇంకా ఇలా జరిగి ఉంటే బాగుంటది, లేదా ఇంకోలా జరిగి ఉంటే బాగుంటది అన్న ఒక అంతర్గత విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఓకే, దిస్ ఇస్ ఫ్యామిలీ. సరే, మార్పులు చేర్పులు ఎందుకు? అదే, దిస్ ఇస్ అ ఫ్యామిలీ. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో దాన్ని సవరించుకునే రైట్ ఖచ్చితంగా మా పార్టీకి ఉంది. అది ఇంటర్నల్ గా ఇప్పుడు పార్టీని రెక్టిఫై చేసుకోవాలి అన్నప్పుడు, సరే ఈ పర్సన్ అయితే ఇక్కడ ఇంకా బాగా చేస్తారు, ఈ పర్సన్ ఇక్కడికి తీసుకెళ్దాం, సో లేదా ఇంకొకరికి అవకాశం కల్పిద్దాం అన్నట్టుగా అది పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయం. ఇది ఏ పార్టీలో జరగలేదని ఇప్పుడు దీన్ని హైలైట్ చేస్తున్నారు. ఇదేం కొత్తగా జరుగుతున్నటువంటి విషయం కాదు కదా. మీరు నేను మనమందరం పుట్టక ముందు నుంచి రాజకీయంలో జరుగుతున్నటువంటి అంశం ఇది. దీన్ని ఎందుకు ఇప్పుడు ఒక సపరేట్ టాపిక్ గా చేస్తున్నారు? అంటే ఇది ఒక పాయింట్ చేసి ఇక్కడ కూడా ఏంటంటే హాల్యూజినేషన్, లేకపోతే అంటే ఇక్కడ ఆల్రెడీ పచ్చ మీడియాలు చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దేని మీద, వైఎస్ఆర్సీపీ మీద బురద చల్లడానికి, ప్రజలందరినీ ఒక తప్పుదో తీసుకెళ్ళి, అంటే లైక్ వాళ్ళందరినీ ఇదే నిజం అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ మార్చడం అనేదాన్ని, ఈ కాన్సెప్ట్ ని ఎందుకంత హైలైట్ చేస్తున్నారు? ఇది ప్రతి రాజకీయ పార్టీలో, ప్రతి ఎలక్షన్ వాతావరణంలో, ప్రతి పార్టీ తీసుకున్నప్పటి నుంచి, మనం పుట్టక ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి అంశం ఇది. దీని గురించి ఎక్కువగా దాన్ని ఇది చేయాల్సిన అవసరం అయితే లేదు. సరే, మీ మనసు మీద ఒట్టేసుకొని చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. సో ఆయనని ఎక్కడికి చేంజ్ చేయబోతున్నారు? చేంజ్ చేస్తారా, చేయరా? మనసాక్షి మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర్ రెడ్డి గారి మీద, మా పార్టీ మీద ఒట్టేసి చెప్తున్నాను. అనంత వెంకటరామరెడ్డి గారు అనంత ముద్దు బిడ్డగా అనంతపురానికి చేసినటువంటి అభివృద్ధి తరతరాలకు గుర్తుండిపోతుంది. ఆయన ఎక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఖచ్చితంగా అనంతపూర్ నగరానికి, అర్బన్ కి అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటారు. ఖచ్చితంగా ఆయనే వస్తారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకొని ఇంత అభివృద్ధిని మన కళ్ళకు, మా అనంతపూర్ తరతరాలకు గుర్తుండిపోయేలాగా చేసినందుకు మినిస్ట్రీ కూడా మా ఎమ్మెల్యే గారికి రావాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్ళీ టికెట్ ఇస్తారు అనంతపూర్ అర్బన్ నుంచి అని చెప్పి 100%. సో ఇంతకు ముందే మీరు ఏమని మాట్లాడారంటే, కొంతమంది ఎమ్మెల్యేలు మంచి చేయడం జరిగింది, సో వాళ్ళని అటు ఇటు చేస్తే అక్కడ అభివృద్ధి చెందకుంటే ఇక్కడ ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడ చేస్తారని చెప్పడం జరిగింది. సో అనంతపూర్ ఆల్రెడీ అభివృద్ధిలో ఉంది కదా, ఇంకెందుకు మరి స్వార్థం? అంటే మా ఇక్కడ మళ్ళీ కొంచెం స్వార్థం ఉంటది. అంటే మా ప్లేస్ ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వాలి, మా ప్లేస్ ని ఇంత డెవలప్ నమ్మకం కదా. అంటే మిగతా అది పార్టీ నినాదానికి మీరు అర్బన్ అడిగారు కదా చెప్తున్నా. అభివృద్ధిలో ఎప్పుడు చూడండి, మేము చూడంగా మేము పుట్టప్పటి నుంచి ఇంత అభివృద్ధి ఎప్పుడు చూడలే. ఈయనే ఉండి ఈయన ఇంకా అనంతపురం ఇంకా డెవలప్ చేసి ఆంధ్ర రాష్ట్రం ఇంకొక లెవెల్ పెరిగిపోతుంది కదా. ఓకే, మాకు వచ్చిన వార్త ఏంటంటే మీ సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా చేంజ్ చేయబోతున్నారు అన్నట్టు. 100% ఆయనే ఉంటాడు. ఓకే, ఒకవేళ చేంజ్ చేస్తే చెయ్యరు, చేస్తే చెయ్యరు, ఒకవేళ చేస్తే చెయ్యరండి. ఓకే, ఆ మాటకి మేము వేరే ఆన్సర్ ఉండదు. చెయ్యరు. నెక్స్ట్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారే గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఇంకొక 20,000 మెజార్టీతో ఎక్కువగానే ఉంటారు. ఈ రోజు యూత్ అందరూ ఆయనే కోరుకుంటారు, ముసలి వాళ్ళు ఆయనే కోరుకుంటారు. ఆయన కుటుంబం ఎట్లాంటిది ఏమి అనేది ఒక తరం వాళ్లే కాకుండా అంటే డిఫరెంట్ ప్రతి వర్గం వాళ్ళు కూడా ఆయన్ని కావాలనుకుంటున్నారు. సో 100% ఆయనే ఉంటారు, దాంట్లో నో డౌట్, నో హెజిటేషన్స్. వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్ హూ ఇస్ కేపబుల్ టు మేక్ అర్బనైజేషన్ అనంత వెంకటరామరెడ్డి గారు ఒక్కటే. ఓకే, సో చిన్న ఏజ్ లో మీరు పాలిటిక్స్ కి రావడం జరిగింది. ఏ ఏజ్ లో రావడం జరిగింది మీరు? 23. సో ఏ ఇయర్ అది మీరు వచ్చింది? 2005 లో వచ్చారు. 2005 కాంగ్రెస్ కి నిలబడి 160 ఓట్స్ తో ఓడిపోయా. ఓకే, 2004 లో. 2005 లో. ఓకే, 2014 లో నేను మా మిస్సెస్ ఇద్దరు వైసీపీ తరఫు నిలబడినాం. ఓకే, ఈ మధ్య 100 ఓట్స్ తో పోయింది, నేను ఒక 200 ఓట్స్ తో. 2 టికెట్లు రావడం వల్ల ఆ రోజు పరిస్థితుల వల్ల పార్టీ ఆదేశించిన వల్ల 12 డివిజన్ నేను, 14 డివిజన్ కి ఈమె అది. కానీ 2 సార్లు ఓడిపోయినా కూడా ఒక కార్యకర్తని గుర్తించి ఎమ్మెల్యే గారు కానీ
పార్టీ కానీ మాకు ఈరోజు ఈ స్థాయి కల్పించిందంటే కేవలం అది ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారే అని మేము గట్టిగా నమ్ముతాము. మా ప్రాణం ఉన్నంత వరకు మేము వైసీపీ జెండానే వస్తాం. రాజశేఖర రెడ్డితోనూ, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతోనూ, అనంత ఫ్యామిలీతోనూ కొనసాగుతామని ఎప్పుడు. ఈ సందర్భంగా మా వార్డు ప్రజల్ని కూడా నేను ఖచ్చితంగా గుర్తు చేసుకుంటానండి. నిజంగా వాళ్లకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఓడిపోయిన తర్వాత కూడా నేను టాప్ 3లో అంటే 1144 మెజారిటీ, అంత మెజారిటీ ఇచ్చి నేను ఈ స్థానంలో ఉన్నాను అంటే మనం ఎక్కిన మెట్టును మర్చిపోకూడదు. నా జీవితాంతం కూడా మా 13వ డివిజన్ ప్రజలకి ఈ సందర్భం రాలేదు. మాకు పార్టీలను చుడుకోకుండా, కులాన్ని చుడుకోకుండా మేము మంచి చేస్తామని నమ్మి మా కోసం ఓటు వేసిన మా 13వ డివిజన్ ప్రతి ఒక్క ఇంటికి పేరు పేరున మాకు ఓటు వేసినా ఏకపోయినా అందరికీ మేము పేరు ఎప్పుడు రుణపడి ఉంటాము. జీవితాంతం గుర్తుంటాము. మేము మా ప్రాణం ఉన్నంత వరకు మా గేరు కోసం ఏదోటి మంచి చేయాలనే సిద్ధాంతంతో పోతున్నాము. అది అట్లా దేవుడు మమ్మల్ని కొనసాగిస్తాడని మాకు గనిక నమ్ముతున్నాము. చెడ్డ పేరు ఎక్కడ తెచ్చుకోకుండా, ఎక్కడ ఒక మచ్చ లేకోకుండా, పార్టీకి మచ్చ తేకోకుండా, మా ఎమ్మెల్యేకి మచ్చ తేకోకుండా మేము ఇది ఇంతవరకు పోతున్నాం. అది మా గేర్లో వాళ్ళు ఇచ్చిన బలమే. రేపొద్దున వాళ్ళకి ఓటేసి వాళ్ళకి ఇట్లా చెడ్డ పేరు తెచ్చినామని మా గేర్లో వాళ్ళకి చెడ్డ పేరు తెప్పకూడదు అనే ఉద్దేశం మాకు ఎప్పుడు రాదు, చేయం కూడా. ఏమి అవినీతి లేకోకుండా మా జీవితాన్ని మేము ఇట్లా కొనసాగిస్తాం. మా వార్డు ప్రజల కోసం ఎనీ టైం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాం. సో పాలిటిక్స్లోకి ఎందుకు రావాలనుకున్నారు మీరు? ఏం లేదు, ఒక తెలియని వయసులో కొంచెం నిలబడినాను, ఓడిపోయినా. ఓటమిని జీర్ణించుకోలేకపోయినా. ఎందుకు ఓడిపోయినా అంటే ఏం మనం మంచి చేయలేమా, చూద్దాం ఏముంది దాంట్లో అంటే ఓటమితో గెలిచాలనే ఒక పట్టుదలతో ముందుకు పోయినాం. కానీ 2014లో కూడా ఇద్దరు ఓడిపోవడం జరిగింది. చాలా సఫర్ అయినాం. సరే ఇంకా ఏమన్నా మనం బెటర్గా మారాలేమో, ఇంకా ఓపికతో ఇంకా దీంతో అంటే మంచి చేయాలనే. నేను ఒక కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీ. నేను అవును, మీరు ఎంప్లాయీ అని విన్నాను. కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీ. నాకు నా ఫ్యామిలీ వరకు నేను చూసుకొని బాగుండాలనుకుంటే ఉండొచ్చు. కానీ ఏదో ప్రజలకు ఏదో ఒకటి చేయాలా, అదేంటారు పుట్టిన భూమికి పెరిగిన నేలకి ఏదో ఒకటి చేయాలని సినిమాలలో దానిలో చూపిస్తారు. అది ఏమన్నా అనుకున్నానేమో. మా వార్డు ప్రజల కోసం ఏదో ఒకటి మన సాయంతో మన వరకు సాయం చేయాలా, ఉండాలా, వాళ్ళకి సపోర్ట్గా. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు అయ్యా పలానా పిల్లోడు ఉన్నాడు, పలానా శ్రీకాంత్ ఉన్నాడు, మన సాహిత్య ఉంది, మనం పోతే వాళ్ళ దగ్గర పని జరుగుతుందనే సిద్ధాంతం. ఈరోజు మా దగ్గరికి ఎవరు వచ్చినా అద్దెరీతులే, ఏంలే, కులంలే, మతంలే, బీదవాడ, ఉన్నవాడ, ఎవరు ప్రతి ఒక్కరిని ఒకటే రకంగా చూస్తాం. ఇంట్లో కూర్చోపెట్టి టీ దాపించి లేదు. ఇక్కడ మాత్రం నేను నిజం మాట్లాడాలి, ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి వస్తూనే ఉన్నారు కదా జనాలు, నేను చూడడం జరిగింది. సో ఇది మాత్రం వాస్తవం. నేను వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది జనాలు వచ్చి వీళ్ళకు ఏదో పత్రాలు ఇవ్వడం, అంటే హాస్పిటల్కి వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి మాట్లాడడం, ఇది నేను చూడడం జరిగింది. ఇది మాత్రం నేను వాస్తవం చెప్పాలి కాబట్టి, నేను చూశాను కాబట్టి. అయితే నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి సార్ మిమ్మల్ని. సో రాజకీయాలలో నేను నిల్చున్నప్పుడు నేను గెలవను అని చెప్పేసి అనుకొని మీ వైఫ్ గారిని తీసుకొని రావడం జరిగిందా పాలిటిక్స్? లేదు, అది యాక్చువల్గా లేడీస్ కోటా కింద వార్డు వచ్చింది. ఓకే. నాకు 2014లో లేడీస్ కోటా వచ్చింది. అవును. మా మిస్సెస్కి యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు. మా మిస్సెస్కి రాజకీయాలకు దూరం. అవును. నాకు రాసేటి అంటే చాలా అభిమానం. వార్డును వదులుకోలేను. సరే చూద్దాం, ఓటమిని ఎక్కడైతే పోగొట్టుకున్నాం అక్కడ గెలుచుకోవాలి, అక్కడ నిలబడాలనే ఉద్దేశం. 2014లో ఓడిపోయినప్పుడు కూడా కొంచెం చాలా సఫర్ అయినాం, ఇద్దరం. కానీ లేదు, గెలిచల్లా, చూద్దాం ఏమో దాంట్లో ఆ ఓటమి ఎందుకైతున్నాం, ఎందుకు మనం ఎందుకు ఓడిపోతాం, కారణం ఏమి. సరే మనం మంచి చేయాలనే ఉద్దేశంతో మనకి మనసు మంచిగా ఉన్నప్పుడు సరే ఓటాలు చేయాలి, అందరికీ జరుగుతాయి. 16 సంవత్సరాల తర్వాత గెలిచాము. పార్టీ గుర్తించింది, మా ఎమ్మెల్యే గారు గుర్తించారు. ఈరోజు ఈ స్థానాన్ని మాకు కల్పించినారు. జీవితాంతం మా వార్డు ప్రజలకు కానీ, అనంత విగ్రహరెడ్డికి కానీ, పార్టీకి కానీ ఎప్పుడు ద్రోహం చేయము, ఎప్పుడో వాళ్ళతోనే ఉంటాము. వారు ఏమి చెప్తే పార్టీ కోసం ఏది ఆదేశించినా కూడా దాన్ని చేసేదానికి ఎప్పుడు ఒక కార్యకర్తగా, డిప్యూటీ మేయర్ అని మాటకే కానీ ఒక కార్యకర్తగా పనిచేసింది. ఈరోజు ఈ స్థానంలో ఉందంటే నాకు చాలా గౌరవం. రావడమే పార్టీ ఇలా కష్టపడిన కార్యకర్తలు గుర్తించి ఇచ్చినారు. అంటే రాజకీయాల్లో ఎక్స్పెక్టేషన్ తో పని చేయడం కాదు. అంటే ఇందాకే చెప్పాను నేను, రాజకీయం అంటే పదవులు నాశించి చేయటం కాదు. మనం అంటే అనొచ్చు, ఒక పదవి వచ్చింది కాబట్టి మీరు ఎన్నైనా మాట్లాడచ్చు, రాని వాళ్ళు బాధపడతారని అనుకోవచ్చు. కానీ అంటే పూర్తిగా మనసు పెట్టి మనం పని చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది అన్నదైతే నేను ఖచ్చితంగా చెప్పగలనండి. సో మనం అది వారి కుటుంబం మీద అభిమానం, పార్టీ మీద అభిమానం. ముఖ్యంగా ఏంటంటే మనం లోకల్గా ఉన్నప్పుడు మనం ఎంతవరకు చేయగలము,
మనకు సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మనం చేయగలగాలి, ఆ ఇనిషియేషన్ మనం తీసుకోవాలి. ఓకే. పదవులు ఏముంటాయి వాళ్ళు ఈ రోజు ఉంటారు రేపోతే ఒక టైం స్పానే కదా అవి. మనం చనిపోయినప్పుడు మన ఎంట 100 మంది వస్తారు చూడు, అది నిజమైన అభివృద్ధి అనుకోవచ్చు, మన పేరు అనుకోవచ్చు. దానికోసమే పోతున్నాం, పని చేస్తున్నాం. అయితే మీరు బిజినెస్ సైడ్ ఉన్నారు, మీరు కూడా బిజినెస్ సైడ్ ఉన్నారు, మీరు స్టార్ట్ చేసిరు కూడా అప్పటికి బిజినెస్. సో రాజకీయాలలో మీరు రావాలి, మీరు నిల్చోవాలి అంటే అంటే మహిళల కోటా ఉంది కాబట్టి నువ్వు రావాలని ఇంట్లో చెప్పినప్పుడు మీ అభిప్రాయం ఏముంది, మీరు ఏం షేర్ చేసుకున్నారు? అంటే నాకు ఫస్ట్ చెప్పారు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి చెయ్యాలి అని అన్నారు. ఇక్కడ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఏంటంటే నా అంబిషన్స్, నా అంటే కంప్లీట్గా నా థాట్ ప్రాసెస్ కాస్త డిఫరెంట్, నా బ్రాటప్ కాస్త డిఫరెంట్. సో మేము ఒక 2 కల్చర్డ్ పీపుల్ కలిసినప్పుడు హీ రెస్పెక్టెడ్ ఆల్ మై డిజైర్స్. నా అంబిషన్ వైపు నన్ను సపోర్ట్ చేస్తూ ఒక బిజినెస్ ఉమెన్గా నేను ఎస్టాబ్లిష్ అవ్వడానికి తను కోఆపరేట్ చేసి నా అంబిషన్స్ నేను ఏదైతే వెళ్ళాలి అనుకుంటున్న దారిలో నాకు కోఆపరేట్ చేస్తూ వచ్చారు. అండ్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ వీఆర్ వెరీ ఫ్రెండ్లీ టు ఈచ్ అదర్. అంటే ఏ సమస్యనైనా కూడా ఇలా చెయ్యాలి అనుకునేవాళ్ళం. సో ఆ రకంగా అప్పుడు చెప్పినప్పుడు నేను యాక్చువల్గా తన డిజైన్ అంటే సర్వీస్ మోటో అనేదైతే నేను రైట్ మా బ్రాటప్లో నేను ఐఎమ్ ఫ్రమ్ సెయింట్ విన్సెంట్ డి పాల్ స్కూల్. సో మాకు సర్వీస్ మోటోస్ అనేది రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఇన్కల్కేటెడ్. అందులో శ్రీకాంత్ గారు కూడా రాజకీయంగా నేను ఏదో చేయాలి అని ఎప్పుడు నేనైతే గమనించలేదు. సో మనకి ఏ పదవి లేనప్పుడు కూడా మేమే చాలాసార్లు అంటుంటాం, మిడ్ నైట్లో అసలు నిద్ర ఉండదు, కాల్స్ వస్తుంటే స్టేషన్కి వెళ్ళాలంటారు, ఎవరో గొడవ పెడుతున్నారు వెళ్ళాలంటున్నారు, ఆల్ ద టైం 24/7 కాల్స్ వెళ్ళాలి ఇదే అంటుంటారు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు తను ఇట్లా మనకి ఇదే వచ్చింది అన్నప్పుడు సో తన డిజైర్ కోసం మామూలుగా అయితే ఒక బెస్ట్ డాటర్ అయితే నాన్న కళల కోసం పనిచేస్తుంది. సో యాజ్ అ బెస్ట్ వైఫ్ అంటే మా ఇంట్లో తను చెప్పినప్పుడు నిజంగా తన డిజైర్ కదా ఇది. ఫస్ట్ నుండి మా మ్యారేజ్ అయిన తర్వాత ఒకనొక టైంలో అంటే పార్టీ నుంచి వచ్చిన తర్వాత నేను చెప్పా కదా చాలా ఇబ్బంది పెట్టారని. ఇబ్బంది పెట్టిన సమయాల్లో నేనే కొన్నిసార్లు తనని నీ రాజకీయాలు వద్దు, దండం బాబు వదిలేసి ప్రశాంతంగా హ్యాపీగా చిన్న పిల్లలు మన ఫ్యామిలీని చూసుకుందాం అన్నప్పుడు కూడా తను వదలలేదనమాట. సో ఈ వాజ్ వెరీ స్టిక్ ఆన్ టు దట్. అన్నిటికన్నా ప్రామినెంట్ ప్రయారిటీ ఉన్న మాతో తను షేర్ చేసుకున్న విషయాన్ని నేను అనలైజ్ చేసుకుని సో తన డిజైర్ కదా లెట్స్ మేక్ ఇట్. సో ఒక కాన్ఫిడెన్స్, తను కష్టపడతారు కదా ఆ కష్టానికి ఒక రూపాన్ని తీసుకొచ్చే అవకాశం వస్తుందేమో చూద్దాం, లెట్స్ మేక్ ఇట్ అనేసి డన్ అనమాట అప్పుడు. సో 2014లో మీరు ఇద్దరు నిల్చోవడం జరిగింది, ఇద్దరు ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత మీకు ఏమన్నా అనిపించిందా? యాక్చువల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత బోల్డ్గా దాన్ని ఫేస్ చేస్తానని. అండ్ కంటెస్ట్ చేయించేటప్పుడు కూడా మా హస్బెండ్ పిల్లలు అందరూ నాతో ప్రామిస్ చేయించుకున్నారు. సో నీ మైండ్ సెట్ డిఫరెంట్, పాలిటిక్స్ అంటే చాలా డిఫరెంట్. సో మనకు తెలిసిన పర్సన్సే కూడా మనల్ని నెగటివ్గా జడ్జ్ చేస్తారు, ఎక్కువ జడ్జ్ చేసే సిచ్యుయేషన్స్ ఉంటాయి. కొంతమంది మా పార్టీ వాళ్ళే కొంతమంది మమ్మల్ని చేశారు. సో అంటే అది ఎందుకు అనేది దేవునికి తెలుసల్లా. చెడ్డ చేసిన మేము ఇంతవరకు ఎప్పుడు కానీ వాళ్ళ చెడ్డగా అనుకోము, రాదు కూడా. తెలుసా మీకు? తెలుసు. అంటే చెప్పారు ఈయన ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వద్దు ఎందుకండి, ఎందుకు ఏం మనము వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల మనం మళ్ళీ ఇంకో స్టెప్ ముందుకు వచ్చాం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళని చెప్పడం. అంటే ఈయన ఏం చెప్పారంటే కొన్ని కాన్సిక్వెన్స్ వస్తాయి పొలిటికల్ లైఫ్ ఇలా ఉంటుందని చెప్పారు. కానీ నేను అంటే ఓడిపోయారన్న విషయాన్ని నేను ఫేస్ చేసిన విషయాన్ని వీళ్ళు అసలు ఎవరు అంత బోల్డ్గా నేను తీసుకుంటానని అనుకోలేదు. సో అక్కడ నుంచి వచ్చాను, మాకు చేసిన వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అక్కడే అయిపోయారు, జెంట్స్ కూడా ఎమోషనల్ అయిపోయారు. పర్లేదన్నా ఏమున్నాయో దాన్ని సార్ట్ అవుట్ చేసుకుందాం, మళ్ళీ చేద్దాం, మన సంకల్పం మనం అది చేద్దామని చెప్పాను. మళ్ళీ ఇంటికి వచ్చిన ఒక 3-4 days తర్వాత దెన్ ఐ గాట్ ఎమోషనల్ అనమాట. అప్పుడు తనని అడిగా నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఐ హ్యావ్ గివెన్ మై 100% కదా, నేను డెడికేట్ చేశాను, ఏమైంది అని. సో దెన్ అటువంటి తను కూడా అప్పటి నుంచి మళ్ళీ కొంచెం ఇంకా సానబడుతూ వచ్చామన్నమాట. ఇక్కడ ఉంది అప్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో అప్పుడు మళ్ళీ తెలుసుకున్నాం మన వాళ్ళే మనకి ఇలా చేశారు, ఆ ప్రాసెస్లోనే తెలుసుకున్నాం ఎవరు ఏంటి ఎలా. ఈయన తొందరగా నమ్మేస్తారండి, నమ్మేస్తారు. అంటే ఈ పక్కన ఉన్నది శత్రువు అయినా ఇంకొకరైనా వాళ్ళు ఏదైనా చెప్తుంటే కూడా నమ్మేస్తారు. ఈవెన్ ఈ ఇంటర్వ్యూ చదువుతున్నా వాళ్ళే నా గురువులు, ఎవరు నా ఓటాన్ని చూడాలనుకున్నారో వాళ్ళే నా గురువులు.
వాళ్ళని ఎప్పటికీ అభిమానంతోనే చూస్తా. వాళ్ళని ఏమి కోపం ఎందుకు, మనిషి ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. ఉన్ననాళ్ళు శత్రువులు పెంచుకుంటే దూరం అవుతాం కానీ దగ్గర కాదు. ఓకే. సో చూడ్డానికి ఇలా ఉన్నారు కదా, చాలా సున్నిత మనసు. శత్రువు వచ్చి ఏదైనా చెప్తే నిజంగా నమ్మాలేమో అనేటట్టు కైండ్ అనమాట. సో అట్లా అందరం ఆ ఎలక్షన్ మా లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఆ అపజయమ్స్, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అంటారు కదా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అని నేను చెప్తా ఖచ్చితంగా. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎవరు ఏంటి అనేది ఒక అవగాహన రావడానికి అదొక ప్లాట్ఫామ్ అయింది. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. దాని తర్వాతే తెలిసింది సమాజం గురించి కూడా పూర్తిగా చూడాలి అనేది దాని తర్వాత నుంచే తెలుసుకున్నాం. మీ స్ట్రెంగ్త్ ఏంటి? మై స్ట్రెంగ్త్, మై కాన్ఫిడెన్స్, మై పాప, మా నాన్నగారు. ఓకే. మా నాన్నగారు చాలా అంటే ఈస్ బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ ఎన్సీఆర్టీ మెంబర్ ఆఫ్ ఎస్కేయూ. ఓకే. సో నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ నాలెడ్జ్ ఈజ్ వెల్త్ అంటారు. ఆ నాలెడ్జ్ ఇట్ ఈస్ ఫ్రమ్ మై డాడ్. స్ట్రెంగ్త్ శ్రీకాంత్ గారు కాదా? నేను ఐ డెంట్ కంప్లీటెడ్. ఓకే. సో మెంటల్ స్ట్రెంగ్త్ అనే దానికంటే కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ రోజు ఇవాళ ఇలా నేను నిలబడుకోగలుగుతున్నాను అంటే, నేను ఎక్కడికైనా వెళ్తున్నాను అంటే నేను వెనక ముందు ఏం ఆలోచించాను, నేను అక్కడికి వెళ్తున్నాను అంటే నేను వెళ్ళే లోపల ఎవ్రీథింగ్ విల్ బి అరేంజ్డ్. సో నాకు ప్రాక్టికల్ గా మాన్యువల్ గా నేను ఏం చేయాలి, నేను ఎటు వెళ్ళాలి అన్నది యాక్చువల్గా చాలా మంది ఇట్ ఈస్ అ బిగ్గెస్ట్ సాక్రిఫైస్ అని కూడా చెప్తానండి. ఎందుకంటే పాలిటిక్స్ అంటే తనకు పిచ్చి. నాకు తెలిసి ఏ మగవాడు ఇంత స్ట్రేచర్ని, ఇంత దీన్ని వదులుకోడు. ఎంత వైఫ్ అయినా, ఎంత అమ్మ అయినా ఎవరు వదులుకోరు. బట్ హీ సాక్రిఫైస్డ్ హిస్ పొలిటికల్ కెరియర్ ఫర్ మై సేక్. సో కాబట్టి లేదు, డెఫినెట్లీ ఐ హ్యావ్ టు సే దిస్. ఎందుకంటే నా నాలెడ్జ్, నా స్ట్రెంగ్త్ మా నాన్న ఫస్ట్ అయితే. ప్రైమరీ హీరో ఇస్ మై ఫాదర్. మా ఫాదర్ అంటే రెండు కళ్ళు ఒక కన్నుతో చూడలేం కదా, రెండు కళ్ళు. మా నాన్న ఒక కన్ను అయితే శ్రీకాంత్ ఒక కన్ను. మోర్ దాన్ అంటే ఒక హస్బెండ్ లా కమాండ్ చేయడం కంటే కూడా ద వే హీ సపోర్ట్స్ మీ, లైక్ ఫస్ట్ నా ప్రొఫెషన్ లో కానీ ఇక్కడ కానీ ద వే హీ సపోర్ట్స్ మా ఫ్యామిలీ మేనేజ్మెంట్ లో కూడా. సో నువ్వు వెళ్ళు, ఐ విల్ టేక్ కేర్ అంటే నేను వెళ్ళే ప్రతి చోటకి హీల్ మేక్ ఎవ్రీథింగ్. నేను కార్ ఎక్కేటప్పుడు కార్లో ఫ్యూయల్ కూడా నేను ఆలోచించుకోను, హీల్ మేక్ ఎవ్రీథింగ్, తనే చేసేస్తారు అంత. సో అంత సోఫిస్టికేటెడ్ గా నన్ను అంత ఇది చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మై డాడ్ అండ్ శ్రీకాంత్. మనకి ఇదేం లేదు కానీ శివుడి సగ భాగంలో అన్నట్టు కదా, నా భాగంలో సగం కాబట్టి ఎవరైనా ఆడపాప నా బిడ్డైనా నా పేరు చెప్తుంది, వాళ్ళ నాన్న పేరు చెప్పినంత మాత్రం. సరే మిమ్మల్ని అడుగుతా, మీ స్ట్రెంగ్త్ ఎవరు? నా స్ట్రెంగ్త్ సాహిత్య. చూసారా? ప్లస్ ఇంకోటి నా ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పాలా, మా అమ్మ, మా అక్క, మా అక్కలు ముగ్గురు ఉన్నారు. మెయిన్ మా అమ్మగారు ఎప్పుడు ఏ విషయానికి కూడా నాన్న జాగ్రత్త అనేదే కానీ ఇది వద్దు అనేది కాదు. ఇది అంటే చేస్తాడు, ఏదైనా కానీ సాధించుకుంటాడు, కానీ కష్టపడతాడు, ఏదో పోగొట్టుకుంటాడేమో ఏమన్నా అనే సఫర్ అయింది. కానీ ఆ రోజు నన్ను ఎప్పుడు మా సిస్టర్ కూడా వెరీ సాడ్ రిగ్రెట్ మా మామయ్య గారండి. నాకు చాలా ఇష్టమైన పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. అండ్ నా ఇంకోటి ఏంటంటే నా కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా మా మామయ్య గారు అనే చెప్పాలి. ఎందుకంటే మా మామయ్య గారు ఎంత కమాండింగ్ పర్సన్ అంటే, మా నాన్న చాలా సాఫ్ట్. నాన్న అన్న వర్డ్ నా స్ట్రెంగ్త్. అంటే వాళ్ళని కూడా అమ్మ నాన్ననే పిలుస్తాను నేను. నాన్న అన్న వర్డ్ స్ట్రెంగ్త్. ఇటు రమణప్ప గాని, ఇటు అంజీ గాని. అంటే నేను మా మామయ్యని పేరుతో పిలిచేదాన్ని, నాన్న అంటాను లేదా అంజీ అని పిలిచేదాన్ని. అంజీ ఈజ్ మై మెయిన్ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కమాండింగ్. అసలు ఎంత అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రామాంజనేయులు అంటే అంత పేరు అనమాట. మా మామయ్య గారు అంటే ఇంట్లో అందరికన్నా నాకు చాలా ఇష్టం. సో ఆయన్ని చూసే నాకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. సో అది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మా ఫ్యామిలీస్. వీక్నెస్ ఏంటి? వీక్నెస్, స్ట్రెంగ్త్, వీక్నెస్ రెండు. నేను ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకోండి, ఇఫ్ ఈజ్ నాట్ హియర్ అంటే తను చక్కగా లేరు అనుకోండి, నేను ఐ కాంట్ గివ్ మై 100% దేర్. ఓకే. సో ఏంది ఇలా అయింది, ఎందుకు ఇట్లా, ఫర్ అ సింపుల్ స్మాల్ రీజన్ చాలు. సో ఇఫ్ ఈజ్ నాట్ ఓకే దెన్ ఐ విల్ నాట్ బి ఓకే, అంతే. ఓకే. మీ వీక్నెస్ సార్? నా పిల్లలు, సాహిత్య. ఓకే. సో పిల్లలు అని అంటున్నారు. సో ఇద్దరు పిల్లలు అనుకుంటా మీకు. సో ఇంతకు ముందుకు మీరు అనడం జరిగింది, అంటే నా పిల్లలు కూడా నా దగ్గర ప్రామిస్ తీసుకున్నారు అని చెప్పేసి. అంటే ఎంత ఏజ్ ఉంది? చిన్న పిల్లలు అనుకుంటా కదా. ఫస్ట్ కిడ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఇంటర్. ఓకే. ఆపిల్ చక్రికా శ్రీ.
ఓకే షీ ఈజ్ సచ్ అ గర్ల్. షీ సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ మా అమ్మమ్మ. నిజంగా ఇప్పుడున్న పిల్లలకి అంత కాన్ఫిడెన్స్ అంత అది రావటం జనరేషన్ డిఫర్స్ ఏమో. కొన్నిసార్లు ఇఫ్ ఐ గెట్ లో షీ అంటే తను నన్ను రిఫ్రెష్ చేస్తుంది అనమాట. అమ్మా వై ఆర్ యూ గెటింగ్ లో, నాట్ దిస్ వన్, ఇట్స్ ఓకే, లెట్ యూ గో అని. ఇప్పుడు తను ఫస్ట్ ఇయర్ ఇంటర్. సో షీ ఈజ్ ట్రమెండస్ గిఫ్ట్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాలి. సమ్ టైమ్స్ అంటే అమ్మమ్మలా చేస్తుంటారు అది. సో వెరీ గిఫ్టెడ్ బేబీ. అండ్ యంగర్ వన్ ఈజ్ 9th స్టాండర్డ్ జ్వితేష్. ఆ చిన్నోడు కూడా అంతే, ఎప్పుడు నేను సాడ్గా ఉండకూడదు, నిజంగా కొంచెం కూడా లో అవ్వకూడదు. సో కాబట్టి వాళ్ళిద్దరు పిల్లలు నాకు బిగ్గెస్ట్ వెల్త్ వాళ్ళు. సో చాలా ఇద్దరు పిల్లలు కూడా చాలా యాక్టివ్, గిఫ్టెడ్ బేబీసే, చాలా సపోర్టివ్. చిన్న పిల్లల్లో అంత అవేర్నెస్ ఉండదండి. మేము ఎక్కడ మా ఇద్దరి ప్రొఫెషన్ లో మేము ఎక్కడున్నా ఎలా ఉన్నా చాలా సపోర్టివ్. మేము 4 of us ఫ్రెండ్లీగా ఉంటాం. అన్ని వాళ్ళ పేరు పెట్టి పిలిచడం, వాళ్ళ మమ్మీని పేరు పెట్టి పిలిచడం. 10 మందిలో ఉన్నప్పుడు అమ్మా నాన్న అంటారేమో కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఏరా శ్రీకాంత్. సో పిల్లల్ని అట్లా ఫ్రెండ్లీగా పెంచితేనే వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో వాళ్ళు చెప్తారు. వీఆర్ లైక్ అంటే అంత ఓపెన్ బుక్ లా ఉంటది అనమాట ఇంట్లో. వాళ్ళ ఫ్రెండ్స్ కమెంట్ చేసింది కానీ ఈయన ఎక్కడికైనా వెళ్తే కూడా సో ఆ టైం అయిపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేయడం, వాళ్ళు డైరెక్ట్ మా నాన్నతో అలా ఉండాలని ఇష్టము. లాస్ట్ మా నాన్న ఇదే ముందర ఒక ఫ్రెండ్లీ నేచర్ తో ఉండినా 2-3 years. నాన్న కొంచెం హెల్త్ పరంగా కొంచెం బాగాలేక ఎక్స్పైర్. అది నా పిల్లల దగ్గర నేను అట్లా ఉండాలని, మా నాన్న ఎట్లా ఉండాలనుకుంటాను అట్లా మా పిల్లల దగ్గర ఉంటాను. ఓకే. సో ఇప్పుడు నేను మిమ్మల్ని డిప్యూటీ మేయర్ లాగా అడగట్లేదు, పొలిటికల్ లీడర్ లాగా అడగట్లేదు. మీ ఇద్దరిని ఒక విద్యావంతులు కాబట్టి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, నిజం చెప్పాలి. సో ఆంధ్రప్రదేశ్లో విద్యావంతులకి అన్యాయం జరుగుతుందా? ఎందుకు జరుగుతుంది? ఏం జరగలేదు. కేవలం 2 సంవత్సరాలు కరోనా వచ్చి 3 years మాత్రమే పరిపాలన ఆలోచించండి. నేను యూత్కైనా జాబ్స్ ఎవరికైనా ఎవరు సఫర్ అవుతున్నారు అంటున్నారో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మానవ దృక్పథంతో ఒకటే ఆలోచించాలి. నేను మామూలుగా వ్యక్తిగా మాట్లాడుతున్నాను, పార్టీలు గురించి కాదు. మనకు కష్టం వచ్చింది, మన కళ్ళ ముందర కొన్ని ప్రాణాలు పోతున్నాయి, అట్లా సిచ్యువేషన్ ప్రపంచం అంతా వచ్చింది. మీరు అంటారు మనకు వచ్చే కొత్తగా కాలే కదా. ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి వచ్చినప్పుడు ఏ విధంగా చేతిలో పెట్టారు ఇదివరకు గవర్నమెంట్, రావడమే కరోనా వచ్చింది. కరోనా తర్వాత 3 years పరిపాలన మాత్రమే చూడండి. ఈ 3 years పరిపాలనలో అభివృద్ధి జరిగిందా లేదా అని యూత్కి మెయిన్ ఈ రోజుతున్నారు. వాళ్ళు కూడా మంచిగా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారు. జాబ్ రాలేదని కాదు, వచ్చినాయి, అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ రాలేదనేది వాస్తవం. ఓకే. నెక్స్ట్ 3 years కదా, 2 years ఏం జరిగింది మీరే ఉండండి. నేను మిమ్మల్ని అడుగుతా అన్నమాట. ఒక 1 లక్ష రూపాయలు సాయం చేశారు, 50,000 సాయం చేశారు కరోనా టైం చేయలేరు కానీ గవర్నమెంట్. ఇప్పుడు స్టూడెంట్స్ ఇంకొకటి మనం స్కీమ్స్ కూడా స్టూడెంట్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్ గా మనం ఫస్ట్ పాయింట్ ప్రైమరీ థింగ్ ఏం ఆలోచించాలి అంటే లిటరసీ రేట్ ఆఫ్ ద స్టేట్. సో లిటరసీ రేట్ ఎంత పెరిగింది గతంలో కంటే ఇప్పుడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ఎన్ని స్టార్ట్ అవుతున్నాయి మన స్టేట్లో అన్న విషయం గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకుంటే నాడు నేడు ద్వారా తీసుకొచ్చినటువంటి ద్వారా ప్రతి స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్లో ఈరోజు నో అడ్మిషన్స్ బోర్డు పెడుతున్నారు అని అంటే డెఫినెట్గా ఎడ్యుకేషన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందని చెప్పాలి. రెవల్యూషనరీ చేంజెస్ అనేది కాలేజ్ లెవెల్లో, పీజీస్ లెవెల్లో, పోస్టింగ్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. బట్ కరోనా ఈజ్ అ ఆస్పెక్ట్ విచ్ కిల్డ్ ఆల్ ద ఆపర్చునిటీస్. కానీ ఈరోజు గల్లీలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మెరుగవుతున్నారు అంటే విద్యా వ్యవస్థలు మెరుగవుతున్నాయి అంటే భవిష్యత్తును ఆలోచించారు. ఉన్న 3 yearsలో కూడా ఆంధ్ర రాష్ట్ర యువత భవిత బాగుండాలి అని ఆయన ఆలోచిస్తున్నారు. అవకాశం తల్లిదండ్రులుగా ఒక మాట అంటాం, మేము బతుకుతున్నది ఎవరి కోసం? మా పిల్లల కోసం. పిల్లలకి ఏం కావాలా? బట్ట కావాలా, తిండి కావాలా, చదువు కావాలా. మేము కష్టపడతానది ప్రతి ఒక్కటి పిల్లల కోసమే. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, నేను ఇప్పటికీ మధ్యతరగతి కుటుంబంలోనే ఉన్నాను. నేనేం పొద్దున్న లేచానే నా పిల్లలు చదివిల్లా, నా పిల్లలకి డ్రెస్ బాగా తీసిల్లా. ఈ 3 జగన్మోహన్ రెడ్డి సప్లై చేస్తున్నాడు. ఓకే. బీద పిల్లల్ని మీరు పోయి అడిగితే స్లమ్ములో కార్పొరేట్ స్కూల్లో చదివించుకోలేక ఈరోజు స్కూల్లో చదివితే బ్యాగ్తో సహా సాక్స్, బ్యాగు, డ్రెస్సు, మధ్యాహ్నం భోజనము, పిల్లలు ఇంటికి పోయి అమ్మా ఈరోజు ఇది తిన్నాను, ఇది తింటా, తల్లిదండ్రుల ఆనందం ఎట్టుంటుంది తెలుసా? సరే, మీరు ఏ మాట అన్నారు కదా, నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు మీరు ఏమన్నారు? పిల్లల్ని చూసుకునే బాధ్యత మీది అన్నారు. మీరు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు చూడాలి?
పిల్లలే చూడాలా. పిల్లలు ఎట్లా చూస్తారు? వాళ్ళకి జాబ్ వస్తే చూస్తారు. ఆ జాబులు లేవు కదా ఆంధ్రప్రదేశ్ లో. నేను అదే ఇందాక పాయింట్ నేను ఫినిష్ అవ్వలేదు. మీరు జాబ్స్ లేవు అంటున్నారు. జాబ్స్ లేవు అని అంటే ప్రతి నోటిఫికేషన్ ఇవ్వడానికి టైం పీరియడ్ అనేది ఉంటుంది. అంటే గవర్నమెంట్ జాబ్సే కాదు మ్యామ్, నేను ఒకటి చెప్తా. ఇప్పుడు నేను హైదరాబాద్ పర్సన్, సో హైదరాబాద్లో చాలా మంది ఏపీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు నాతో ఒక మాట అన్నారు, నేను అది షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఇంటర్వ్యూలో. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మేము మొత్తం మా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, మేము హైదరాబాద్లోనే వచ్చి ఉండాలి, ఇక్కడే వచ్చి మేము బతకాలి అని అంటున్నారు. వన్ పాయింట్ టు బి నోటెడ్. మీరు ఏమంటున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చాను, హైదరాబాద్ లో ఉన్న అనంతపూర్ వాళ్ళు అంటున్నారు. ఒక పాయింట్ నేను చెప్తా. అనంతపూర్ వాళ్ళు కాదు, ఏపీ వాళ్ళు. ఐ మీన్ సారీ, ఏపీ వాళ్ళు. నేను ఒక విషయం చెప్తా. ఇది కొత్తగా అంటే ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని దాన్ని ఇంక్రీజ్ చేసి ఉద్యోగ అవకాశాలు యువత కల్పించాలి అన్న సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి రోజున ఇప్పుడు కొత్త అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి, యువతకు అవకాశాలు కల్పించాలి అన్న సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. తగిన సమయం లేదు. ఇక్కడ ఆల్రెడీ గతంలో అంటే హైదరాబాద్ మనకు ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్గా ఉన్నప్పటి నుండి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా వాళ్ళ మేధాశక్తిని హైదరాబాద్కి పణంగా పెట్టి మన రాష్ట్ర అభివృద్ధిని చేసుకోగలిగారు. దురదృష్టవశాత్తు హైదరాబాద్ని ఇచ్చేసాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద యూత్ హూ వర్క్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ వాళ్ళు అదర్ స్టేట్కి వెళ్ళిపోయారు. అది జరిగిన వాస్తవం, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ రాజకీయంగా మనం ఆలోచించినట్టయితే రాజకీయ అంశాన్ని కూడా పక్కన పెట్టి ఒక సామాజికంగా ఒక సోషలిస్టిక్ పర్సన్గా మనం ఆలోచించి ఎడ్యుకేటెడ్గా మనం కొన్ని వాస్తవాల్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక జీవో ద్వారా నోటిఫికేషన్లు తీసుకొచ్చి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి అంటే పర్టికులర్ టైం పీరియడ్ కూడా అవసరమే కదా. అటువంటి సమయం ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితులు సర్కమ్స్టెన్సెస్ లేవు అనేసి ఆ వ్యవస్థను లేకపోతే ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తే తప్పకుండా తప్పు పెట్టాలి. కానీ జగన్మోహన్ రెడ్డి సీపోర్ట్స్ అని రాష్ట్ర రవాణాని పెంచడానికి, రాష్ట్ర రెవెన్యూ ఇన్కమ్ సోర్సెస్ని పెంచడానికి ప్రతి అంశాన్ని, మనకు భూ విస్తారం కూడా ఆంధ్ర రాష్ట్రానికి చాలా భూ సంపద ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క సంపదను యూటిలైజ్ చేసుకొని రాబో భవిష్యత్ తరాలు మంచిగా ఇక్కడ అవకాశాలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండాలి. ఇప్పుడు పెట్టుబడిదారులు కూడా ఎవరో గత ప్రభుత్వాల లాగా ఎవరో సమ్ మేనేజర్స్ ఆఫ్ సమ్ కంపెనీస్ వాళ్ళు రాలేదు. డైరెక్ట్గా జిందాల్ కంపెనీ నుంచి కానీ అదాని కానీ అంబానీ కానీ డైరెక్ట్గా ఎప్పుడైనా ముఖేష్ గారు వచ్చారా అండి స్టేట్కి వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఆ విజనరీ యాటిట్యూడ్ ఎలా ఉంది, ఆ విజన్ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని పెద్ద పెద్ద డెలిగేట్స్ని ఆయన డైరెక్ట్గా ఆయన దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికి, ఒక పార్టీని వ్యతిరేకించడానికి కాదు, మనం ఒక పాజిటివ్ వైపు నుంచి కూడా చూద్దాం. ఆంధ్ర రాష్ట్రానికి కొత్త ముఖద్వారం రాబోతుంది, దాన్ని ఆహ్వానిద్దాం. రాలేదు అంటే జరిగిన పరిస్థితుల్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని ఒక అంశాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. పుట్టగానే బిడ్డ పరిగెత్తడండి, కాస్త సమయం అనేది ఉంటుంది. ఆ సమయం ఆయనకి ఇస్తే ఖచ్చితంగా అందరికీ కూడా అవకాశాలు ఇస్తారు, మంచి అవకాశాలే వస్తాయి. ఆంధ్ర రాష్ట్ర యువతకు ఎన్నడూ వారు ఊహించుకునేటటువంటి పరిస్థితి కూడా ఇస్తారు. కార్పొరేట్ వ్యవస్థ వైపు దయచేసి ఉద్యోగాలు కూడా మన యువతకు అందరికి కూడా నేను ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను. మనం అందరం కూడా యాంత్రిక జీవన శైలికి అలవాటు పడిపోతున్నాం. చాలా మెకానికల్ లైఫ్ లీడ్ చేయడానికి మన ఆలోచన శక్తి కూడా, మన ఆలోచనలు కూడా, మన పేరెంట్స్ కూడా బీటెక్ అవ్వగానే ఒక కార్పొరేట్ సంస్థకి వెళ్ళిపోవాలి, కొన్ని లక్షల జీతం తీసుకోవాలి, ఈ ప్యాకేజ్ తీసుకోవాలి, ఇటువంటి మెకానికల్ మైండ్ సెట్స్లోకి వెళ్ళిపోయారు జనాలు. సో కాబట్టి అదే మైండ్ సెట్స్లోనే ఉన్నారు. కానీ దీన్ని మౌల్డ్ చేసి మనం ఈ రకంగా ఈ కోణంలో కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు అన్న ఆలోచన లేకుండా పోయింది. సో అది నిజంగా ప్రజల్లో కూడా, ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఆలోచన ఒక్కలాగా ఉండదండి. సో ఈ ఆస్పెక్ట్ కూడా ఆలోచించాలి. మనం కొత్తగా వస్తున్నటువంటి వనరులని, ఆర్థిక వనరులు కానివ్వండి, అవకాశ వనరులని కానివ్వండి, మనం మనస్ఫూర్తిగా ఆహ్వానించి మన కొత్త కోణాన్ని, అంటే ఆంధ్ర రాష్ట్ర యువతకి కొత్త కోణంగా అవకాశాలు ఇవ్వబోతున్న విషయాన్ని కూడా వాళ్ళు ఆహ్వానించాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ప్రాక్టికల్గా కనిపిస్తున్నాయి కదా. 18 మెడికల్ కాలేజ్లో ఒక్కసారిగా ఆయన ప్రారంభిస్తున్నారు అని అంటే యువత కోసం ఆలోచన ఉండబట్టే. ఈరోజు విదేశీ విద్యా మెడికల్ కాలేజ్ 17 కాలేజీలు అంటే ఏ ముఖ్యమంత్రి చేశారు? 1,15,00,000 ఒక స్టూడెంట్ మీద బాధ్యత తీసుకొని 1,18,00,000, 1,20,00,000 రూపాయలు ఏకదమ్మని గవర్నమెంట్ తీసుకొని ఈరోజు పిల్లల్ని సెలెక్ట్ చేసి విదేశాలకు పంపుతున్నారు.
గతంలో రియంబర్స్మెంట్ అని అరకొర కొద్దిగా ఇచ్చేవాళ్ళు, అవును. ఇప్పుడు పూర్తిగా వాళ్ళ బాధ్యత ప్రభుత్వం నాడు నేడు తీసుకుంటుంది. కింద ఇవన్నీ ఆలోచించాలి కదండి శివ గారు. ఇవన్నీ కూడా గుడ్ వైబ్స్ ఫర్ ద యూత్, అప్కమింగ్ యూత్ కూడా, అంటే రాబో రోజుల్లో మంచి అవకాశాలు ఆయన వస్తాయి. చెప్తున్నారు కదా, మనం ఇచ్చేది పిల్లలకి చదువే, ఆయన సంపద మనం చదువే. సో Okay. ఆయన ఇంకోటి ఏం చేస్తున్నారంటే అందరూ రాజకీయంగా చూడకుండా ఆయన ఉన్నప్పుడు ఏదో చేయాలని చేయట్లేదు. వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్ ఫర్ ద ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అన్ని కూడా పర్మనెంట్ గా ఉండిపోవాలి. మీరు ఇంకోటి గమనించారు, ప్రతిపక్ష నాయకులు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ఈ పథకం చేయలేదనేది లేదు, పథకాల గురించి చెప్పరు, ఈయన ఇచ్చే నవరత్నాల గురించి చెడ్డగా మాట్లాడరు, ఎక్కడ మాట్లాడరు. ఏమన్నా పేర్లు పెట్టి మేము ఇస్తామని చెప్తున్నారు కదా చంద్రబాబు జగన్మోహన్ నాయుడు. దింపాలంటారు. ఎందుకు ఈ పథకం ఇలేదా? తెలుగుదేశం అయినా పథకం ఇచ్చాడు, జనసేన పథకం ఇచ్చారు, ఏ అమ్మ కూడా ఎంతమంది తీసుకోవడం లేదు, నాడు నేడు కింద స్కూల్లో ఎంతమంది చదువుకోవడం లేదు. మళ్ళీ మీదేమంటారు, ఆసరా కానీ కాపు నేస్తం కానీ ఏం కులాలు చూసిస్తున్నాడా, పార్టీని చూసిస్తున్నాడా? సచివాలయం వ్యవస్థ వచ్చినాక పోయి సచివాలయంలో అప్లై చేస్తేనే ఎలిజిబిలిటీ ఇచ్చేస్తున్నాడే, రాలేదని ఒక్కరిని చెప్పమనండి ఎవరన్నా. సో ఇప్పుడు కొంతమంది లీడర్ల పేర్లు చెప్తాం, వాళ్ళ గురించి వన్ వర్డ్లో మీరు చెప్పండి ఆన్సర్. సో వైఎస్ రాజశేఖర రెడ్డి, దేవుడు. మీకు ఇష్టమైన చంద్రబాబు నాయుడు? ఆ పేరు నా కళ్ళలో కూడా లేదండి. రోజు ఆయన గురించి మాట్లాడుకుంటారా లేదనుకుంటారా? ఆయన ఒక మనిషే. ఓకే. ఒకటండి, ఆయన ఏజ్కి వి రెస్పెక్ట్ హిమ్, బట్ కాకపోతే ఆయన ఆలోచన ధోరణి మారాలి. జరుగుతున్నటువంటి చేంజెస్ని యాక్సెప్ట్ చేసుకోగలగాలి. యాక్సెప్ట్ చేయలేక ఆయన కొన్నిసార్లు నిజంగా బాధేస్తుంది. అంటే అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే ఆయన ఎందుకు ఇంత సెన్సిటివ్ విషయాన్ని ఇగ్నోర్ చేసి బయటికి వచ్చేస్తున్నారు? అంటే చైర్ కోసము ఎంత ఎంతైనా అది జగన్మోహన్ రెడ్డి. అల్టిమేట్ లెజెండరీ లయన్ మోడీ గారు. మోడీ గారు హీఈస్ బెస్ట్ పిల్లర్ టు హిందూస్. పవన్ కళ్యాణ్ గారు. నో వర్డ్స్, నథింగ్, ఏం చెప్పేది లేవు. నారా లోకేష్. విజయమ్మ. పప్పు గారు అమ్మ, అమ్మ, విజయమ్మ అమ్మ. అమ్మ, షర్మిల గారు. సిస్టర్, అక్క, కేసీఆర్ గారు. లీడర్. ఆయన పెద్దాయన. సిద్ధాంతం కోసం, ఆయన కావాలనుకునే దానికోసం, తెలంగాణ కోసం ఆయన ఎంత పోరాడినాడో మీకే తెలుసు. అలా మీరు ఒక తెలంగాణ అంటున్నారు కదా, హైదరాబాద్ అంటున్నారు, మీకే తెలుసు. అలా బాలకృష్ణ గారు. బాలయ్య బాబు. బాలయ్య ఆయన బాబు. ఆయన మంచి యాక్టర్, ఫ్యాన్స్ కి మంచి యాక్టర్. ఫ్యాన్స్ కి బాలయ్య బాబు. ఓకే. యాక్టర్. సో ఆయన అనుకున్న వర్గానికి హీఈస్ ఓకే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్ద ఆయన, పెద్ద ఆయన. పెద్ద ఆయన. అందరూ రోజా మంచి గారు. పిల్లలు. రోజా గారు. ఏమన్నారు, లేడీ టైగర్. లేడీ టైగరా? సో మీకు ఇష్టమైన అనంత వెంకటరామరెడ్డి గారు. మా గాడ్ ఫాదర్, ఈమె గాడ్ మై ఫాదర్. గాడ్ ఫాదర్. Okay. అల్టిమేట్. అంటే నేను ఆలోచించే ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ అది అంటే నా ఏదైనా నా జర్నీలో, సో ఖచ్చితంగా ప్రతి జర్నీలో కూడా గుర్తుపెట్టుకునే ఒక గ్రేట్ పర్సన్. అంటే నేను ఒక లీడర్గానే కాకుండా ఆయనతో పెరిగినటువంటి అటాచ్మెంట్ ఏంటంటే ప్రతి వేని ఆయన వెళ్ళే వేలో ప్రతి ఒక్క అంశం కూడా నేర్చుకునేలాగే ఉంటుంది అనమాట. లైక్ ఆయన మీరు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి, అంటే ఎవరైనా హెల్ప్ అడిగిన వాళ్ళని ఇంప్రెస్ చేయడానికో ఆ క్షణాన్ని స్కిప్ చేయడానికి మాట్లాడరు. 24/7 ఆయన ఎస్ అందుబాటులో ఆర్ నో, ఉంటాడు ప్రజలకి. ఎస్ ఆర్ నో అన్నది నిక్కచ్చిగా చెప్తారు. దట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్. ఐ జస్ట్ లవ్ ఇట్. అంటే ఒక రాజకీయ నాయకులు అయ్యో వీడు పక్కకు పోతాడేమో అనే భయం, ఆలోచన అలా ఉండదు. అది సాధ్యం అవుతుందా? ఎస్ అవుతుంది. లేదా అంటే లేదు. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు, చాలా మంది ప్రిటెండ్ చేయడానికి ట్రై చేస్తారు పొలిటికల్ లీడర్స్. లే చేద్దాం, ప్రయత్నం చేద్దాం అంటారు. ఆయన అట్లా కాదు, ఇది అవ్వదు ఏమని అనుకోని నేను చెప్తా, 2 సార్లు తిరుగుతారు, 3ఓసారికైనా లేదని చెప్పాలి కదా. సో ఫైనల్ గా వాసంతి సాహిత్య గారు. కామన్ పీపుల్స్. ఓకే. ఇంకా కామన్ పీపుల్స్. ఆల్వేస్ ఫైటర్ ఆల్వేస్ ఫైటర్. సో ఫర్ ఇప్పుడు మై డ్రీమ్స్. సో ఇప్పటివరకు పాలిటిక్స్ For our నడిచినాయి. సో పాలిటిక్స్ ని పక్కన పెడితే, రాజకీయాలను పక్కన పెడితే, ఈమె ఇష్టమైన హీరోని అడగలేం మీరు. చిరంజీవి. మై ఫేవరెట్ హీరో. అవురా? చాలా చాలా ఇష్టం అసలు. చిరు గారిని మా నాన్నగారు కలిసారు. Okay. యాక్చువల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కలిసారు. అంటే దట్ ఈస్ అన్ అనదర్ స్టోరీ. చిరంజీవి గారు అంటే మా ఇంట్లో అందరికి చాలా అంటే చాలా ప్రాణం. ఓకే. నాకైతే పిచ్చి. ఐ లవ్ హిమ్. ఎప్పుడన్నా కలిసారా చిరంజీవి గారిని? చాలా
చాలా చిన్నప్పుడు. అండ్ మా పెద్దనాన్న గారు ఈ విజిట్స్ రెగ్యులర్లీ. చాలాసార్లు అనుకున్నాం కానీ అది ఎందుకు ఆ టైం బీయింగ్ అలా స్కిప్ అవుతూ వచ్చింది. బట్ ఐ లవ్ హిమ్ లైక్ ఎనీథింగ్. నాకు నిజంగా అంటే ఎంత రెస్పెక్ట్ అంటే అంత రెస్పెక్ట్ చిరంజీవి గారు అంటే. సో పాలిటిక్స్ లో మీరు ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారు మీరు రాజకీయాలలో? అది దేవుడు ఏది ఇస్తే ఓకే, ఇది కావాలా అది కావాలా. సో ఈ టైం కాకుండా నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా మేము చూడొచ్చా? లేదు, No, మా we work without any మా expectation. ఆలోచనలు కానీ మా ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏం ఉండవు. ఓకే, So whatever the designation or the duty. మార్నికి ఆదేశించి ఇది వద్దు అంటే దానికి గురించి సిద్ధమే. Yes. ఈ జెండా పట్టుకుని తిరుగుంటే ఆ జెండానే, అది రాజశేఖర్ జెండా, జగన్మోహన్ రెడ్డి జెండా, వైసీపీ జెండా మాత్రమే. ఓకే, Ultimately, ఆ విధంగా ఏమైనా it has to be decided by ఇబ్బందులు వచ్చి ఇంకేమైనా ఫ్యూచర్ లో ఏమైనా వస్తే రాజకీయాల కన్నా దూరం ఉంటాం కానీ వేరే పార్టీలు we work without any expectation. అదే. మా correct ఎమ్మెల్యే గారు లేదు. yes yes. పొద్దున అదే, ఏదైనా పదవి కోసం ఇంకోటి ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ మా దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా మేము పార్టీ మారే సిద్ధాంతాలు అట్లుండవు. ఒకవేళ ఏం లేకుండా వదిలేసి ఇంట్లో హ్యాపీ పిల్లలతో మేము బాగుంటామేమో కానీ పార్టీ ఒకటి ఇంకోటి శివ గారు, ఈ రోజు ఈ పార్టీ రే పార్టీ అంటే ప్రజలు నమ్మరు, అస్సలు నమ్మరు. ఇప్పుడుండే ప్రజలు తిక్కులు కాదు, అవును, అన్ని గమనిస్తున్నారు, అవును. మంచి చేసేవాడిని గమనిస్తున్నారు. పార్టీలు మోసి వాళ్ళ లబ్ధి కోసం, సీట్ల కోసమో లేకపోతే అమౌంట్ డబ్బు కోసమో మారే వాళ్ళని గమనిస్తున్నారు. ఒక సిద్ధాంతంతో అంటే నేనేమనుకుంటా అంటే 16 సంవత్సరాలు కష్టపడిన తర్వాత నాకు అదే జెండాకే నాకు ఓటేశారు. నేను ఇంకో జెండాని ఇంకోసం మోసి నేను ఎట్లా ద్రోహం చేస్తాను? నా పార్టీని తల్లిని ఎట్లా మోసం చేస్తాను? ఎప్పుడైతే పార్టీలు మారుతారో పార్టీలు మారుతారో వాళ్ళు తల్లిదండ్రులకు మోసం చేసినట్లే నా దృష్టి అయితే. అమ్మని మార్చలేము, పార్టీని మార్చలేము. పార్టీ ఇస్ లైక్ అవర్ మదర్ అంతే. ఈ రోజు లేదు రేపు అభిమానంతో పని చేస్తాం. ఒకటి ఈ రోజు లేదు రేపు లేదు మన్నాడు ఓపిక అంటే ఈ రోజు ఏదో నాకు వచ్చింది మాకు ఇచ్చినాడని కాదు, మేము ఇప్పటికీ కార్యకర్తలాగే పనిచేస్తాం. నేనైతే ఏదో డిప్యూటీ మేయర్ వచ్చింది కదా మా ఇంటికి అనే ఫీలింగ్ నాకు ఎందుకు లేదు. మామూలు కామన్ గా బండ్లో పోతాంట. మేము చెప్పడం కాదు ఆ విషయం, యూ కెన్ వాచ్ అరౌండ్. అంటే మేము ఏం నమ్ముతాం అంటే ఒక పదవి అనేది ఒక టైం పీరియడ్. మా ఎమ్మెల్యే చూసి నేర్చుకోవాలి ఏమంటే మనం ప్రజలకు సర్వీస్ చేయాలా. 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఆయన. ఆయన చూసి మేము కూడా అంటే మేము చిన్నపిల్లలు మెయిన్ ఎప్పుడైతే నేర్చుకుంటామంటే నేను ఖచ్చితంగా అంటే టు బీ ఫ్రాంక్ అసలు ఇప్పుడు వచ్చినటువంటి యంగ్ జనరేషన్లో మీరు అన్నట్టు అవకాశాలు వచ్చి పై స్థాయిలో ఉండొచ్చు కానీ ద వే హీ ట్రీట్స్ ఎవ్రీ ఇష్యూ అంటే అంత పెద్ద ఆయన ఉన్నప్పుడు కాదు, వాళ్ళ ఫాదర్ వెంకటరెడ్డి తాతయ్య గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళకి పొలిటికల్ విషయాలు ఏం కొత్త కాదు. ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, మినిస్టర్స్గా ఉన్నారు. అంటే అసలు ఆంధ్ర రాష్ట్రానికి అనంతపూర్ జిల్లాకి హంద్రీనీవా జలాల్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి వెంకటరెడ్డి తాతయ్య గారు. రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడే గుర్తించి వెంకటరెడ్డి హంద్రీనీవా అని పేరు కూడా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు వస్తూనే పేరుని తీసేశారు, కానీ మళ్ళీ జగన్ సార్ వస్తూనే మళ్ళీ దానికి వెంకటరెడ్డి హంద్రీనీవా అని పెట్టారనమాట. అంటే అప్పటి నుంచి అంత క్యాలిబర్. ఆయన అప్పుడే కేంద్రంలో కూడా పనిచేశారు వెంకటరెడ్డి గారు. మా ఎమ్మెల్యే గారు కూడా ఏంటంటే ఎంపీగా ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి కూడా అంత చేసినా కూడా హీ విల్ బి వెరీ నార్మల్. సో అంత పర్సన్ అలా ఉన్నప్పుడు వాట్ వీఆర్. సో రాజకీయాల గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీ ప్రేమ గురించి తెలుసుకుందాం. సో ఎవరు ఎక్కడ పరిచయం, ఇంత గంభీరంగా ఉన్నారు. సో ఎట్లా లవ్ ఏంటి, సో ఎట్లా స్టార్ట్ అయ్యింది మీ లవ్ ప్రేమ? కాలేజ్లోనే, అంటే కాలేజ్లో ఇన్ ద సెన్స్ నాకేమో ఆయన క్లాస్మేట్ కాదు, ఓకే, వీళ్ళ ఫ్రెండ్. మా ఫ్రెండ్స్ ఎవరు కలవడానికి వచ్చారు, చూసారు. అంటే మాది అందలాగా జరిగిన అంటే లవ్ ట్రాక్లు నడిచి అట్లా ఏం జరగలేదండి. సో చూసారు. జనరల్గా మా ఫ్రెండ్ ఒక్కనొక రోజులో క్యాజువల్గా తనని పరిచయం చేసింది. ఐ జస్ట్ విష్డ్. సో ఎప్పుడైనా కలిసినప్పుడు హాయ్ అని అలా చెప్పేవాళ్ళు. సో ఒకరోజు మా పేరెంట్స్ గురించి కూడా తనేం అంటే లవ్ యూ అని అట్లా ప్రపోజ్ చేసి అట్లంతా ఏం నడవలేదు, ఫ్రెండ్లీగా కమ్యూనికేషన్ జరిగేది. సో పేరెంట్స్ గురించి అడిగితే ఆ రోజు కూడా అనుకున్నా ఎందుకు పేరెంట్స్ గురించి అడుగుతున్నారు అనేసి అనుకున్నాము. బట్ ఒక కమిట్మెంట్ ఏదైనా డెసిషన్ పేరెంట్స్ నుంచి రావాలన్న నా థాట్ని తను రెస్పెక్ట్ ఇచ్చారు. సో ఫస్ట్ పేరెంట్స్ గురించి అడిగారు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీని అందరినీ తీసుకుని ఇక్కడ గుర్తు చేసుకోవాలి, వాళ్ళ మామగారు ఉన్నారు అప్పట్లో, ఆయన మేయర్గా ఉన్నారు, రాకేష్ గారు అని మేయర్గా ఉన్నారు. యాక్చువల్గా ఈ వాజ్ వెరీ గుడ్ సపోర్ట్. అప్పుడు అంటే తనని తీసుకోవచ్చు అంటే లైక్ అంత అరేంజ్డ్ లాగే జరిగింది. హీ రెస్పెక్టెడ్ ఎల్డర్స్. సో మై డాడ్ ఈజ్ మై హీరో అని చెప్పాను కదా ఆల్రెడీ. సో ఫస్ట్ పేరెంట్స్ గురించి అడిగారు, మళ్ళీ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి మా ఇంట్లో ఒక ప్రపోజల్ లాగి మా నాన్నని అడిగారు.
మా నాన్నని ఎలా కన్విన్స్ చేశారు అనేది నాకు తెలీదు. ఓకే. బాబాయ్ తను మాట్లాడారు. సో మా నాన్న కూడా ఏంటంటే వీ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్, బట్ మా నాన్న ఏంటంటే నా కూతురు ఇష్టపడటమే ఒక ఇది అని హీ రెస్పెక్టెడ్ మీ ఇన్ సచ్ అ వే అనమాట. ఓకే. సో నా కూతుర్ని ఇంత ఇష్టపడుతున్నాడు, చక్కగా చూసుకుంటాడు అన్న కాన్ఫిడెన్స్ని ఈయన క్రియేట్ చేసినట్టున్నారు మా నాన్నకి. ఐ మీన్ లైక్ అంటే ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు మా నాన్న. అడ్వాన్స్ దాన్ని చక్కగా ఐ మీన్ అట్లా యాక్సెప్ట్ చేయడం బోత్ ద ఫ్యామిలీస్. అంటే మీరు అసలు ప్రపోజ్ చేసుకోలే అసలు? చేశాడు అంతే, చాలా టిపికల్ గా. ఓకే. అంటే ఎలా? టిపికల్ గా నేను మీకు ఒకటి చెప్పాలి అని చెప్పి ఫస్ట్ తన పర్సనల్ ఇష్యూ కొన్ని అంటే పేరెంట్స్ గురించి మాట్లాడడం అట్లా చెప్పారు. వై హీస్ ఎక్స్ప్లెయినింగ్ అనుకున్నాను కానీ ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్. సో అట్లా వచ్చేలా చేయలేదు. సో పేరెంట్స్ని ఎందుకు అడుగుతున్నారు అనుకున్నా. సో అట్లా వెళ్ళింది. సో నాట్ లైక్ జనరల్గా అందరూ కాలేజ్లో వాళ్ళు చేసి దట్ ఈస్ నాట్ లైక్ దట్. సో ఫ్రెండ్లీ కన్వర్జేషన్స్ ఉండే. సో ఫ్యామిలీ గురించి అడిగారు, వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి వచ్చారు, మళ్ళీ పెళ్లి అంత అరేంజ్డ్ లాగా జరిగింది. కాణిపాకంలో మ్యారేజ్, ఇక్కడ విద్యుత్ కారణం ముఖ్యంగా మా మామగారు. మా బర్త్డేస్ కూడా చాలా టిపికల్ గా వస్తాయి. 17th షర్మిలక్క, 18th ఎంగేజ్మెంట్ యానివర్సరీ, 19th పాప బర్త్డే, 20 శ్రీ బర్త్డే, 21st జగన్ సార్ బర్త్డే, 22nd నా బర్త్డే. ఓకే. అంటే వాళ్ళ ఫ్యామిలీని మీ ఫ్యామిలీగా కలిపేసుకున్నారు. దేవుడి ఇది అట్లా ఉంది చూడండి 17th నుంచి. మరి జాగ్రత్త, షర్మిలక్క మీకు అన్యాయం చేయబోతుంది. మా అక్క కదా, వాళ్ళు గుణపంతో పొడిచినా కూడా మేము రెడీగానే ఉంటాం జగనన్న సైనికుల్లాగా. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, సార్. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మేము టైం అడగంగానే మీ టైంని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ. వి రీకాల్డ్ ఆల్ ద థింగ్స్. నిజంగా మరొకసారి మా వార్డు ప్రజలందరికీ ఇద్దరు శిరస్సు వంచి పాదాభివందనం. జీవితంలో మిమ్మల్ని ఎవరిని మర్చిపోము. కష్టం ఏమి వచ్చినా ఉంటాం. అందులో ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారిని ఈ రోజు ఈ స్థానంలో మేము ఉన్నామంటే మా ఎమ్మెల్యే గారు, ఆయన జీవితాంతం కూడా మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. సో ఇట్లాగా మీరు మంచి లీడర్ లాగా ఉండి ఎంతో మందికి సహాయం చేయాలి, మీరు అంచెలంచెల రాజకీయాల్లో ఎదగాలని చెప్పేసి మా ఆదాన్ ఛానల్ త్రూ మేము కోరుకుంటూ, సో ఫైనల్గా మీ వార్డ్ సభ్యులకు కానీ మీ వైసీపీ కార్యకర్తలకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. ఇందాక శ్రీకాంత్ గారు కూడా చెప్పారు, మళ్ళీ నేను కూడా చెప్తున్నాను. ముఖ్యంగా 13వ వార్డు ప్రజలందరికీ మరొక్కసారి నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు ఉన్న ఈ స్థానానికి ఆర్జం వేసి నా తొలి మెట్టుగా నిలిచిన మా వార్డు పెద్దలందరికీ కూడా నేను ఎప్పుడు కూడా కృతజ్ఞురాలనే. జీవితకాలం కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. నేను ప్రతి అంశంలోనూ కూడా మా వార్డు ప్రజలతోనే ఉండాలి. ఎప్పుడు డెవలప్మెంట్ అని అందరూ చెప్తారు, నేను చెప్పను. ఎందుకంటే నాకు ఇచ్చిన అవకాశానికి కంప్లీట్గా మా వార్డ్ని డెవలప్ చేస్తూ అక్కడ స్టూడెంట్స్కి అవైలబిలిటీస్ కానీ ఏది కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తాను. సో జగన్మోహన్ రెడ్డి గారు కల్పించే అవకాశాలు మహిళా మూర్తులకు ముఖ్యంగా అది కూడా తలుచుకోవాలి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అందరినీ బలోపేతం చేస్తున్నారు, మహిళల్ని ముఖ్యంగా. సో థ్యాంక్ యూ జగన్ అన్న. లాస్ట్ టైం కూడా మీకు చెప్పిన విధంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్లో ముఖ్యంగా SLF గ్రూప్స్ని బలోపేతం చేయడం కాకుండా వాళ్ళకి మార్గనిర్దేశం చెయ్యాలి అన్న ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. అది నేనే చేశాను, ఇంకా చాలామంది కూడా చేస్తుంటారు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు వర్క్ విత్ సచ్ విజనరీ లీడర్స్, జగన్మోహన్ రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు. సో ఇలాంటి విజనరీ పీపుల్తో, నా వయసు వాళ్ళ రాజకీయ అనుభవం అంత లేదు, సో ఇలాంటి వ్యక్తులతో పనిచేయడానికి అవకాశం కల్పించారు. సో మీ ఆశయ సాధనలో శక్తి వంచన లేకుండా తప్పకుండా కృషి చేస్తాము. మీ ఆశయాలకి, మీ ఆలోచనలకు ఎక్కడ కూడా తగ్గకుండా ముందుకు వెళ్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాట్ ఓన్లీ పొలిటికల్గా కాదు, హ్యుమానిటీ గ్రౌండ్స్లో కూడా అప్ టు వాట్ ఎక్స్టెంట్ ఐ విల్ మేక్ ఇట్ అని ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి ఇక్కడికి రావటం శివ గారు, ఐ రియలీ ఫీల్ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఆదాన్ టీవీ ప్రేక్షకులకి అండ్ మీ క్రియేటివ్ టీమ్స్కి, మీ అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు సమ్ మిలియన్స్ సబ్స్క్రైబర్స్ రావాలి, ఇంకా అంచెలంచెలుగా కూడా ఆల్ స్టేట్స్లో కూడా మీ ఛానల్ మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.